హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇప్పుడు ఒక సైలెంట్ ఎపిడమిక్ నడుస్తోంది. యూత్ 25 ఏళ్ళకే లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, జీవితాలు అంతం చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద షాక్, అంటే కొత్తగా వచ్చిన అతిపెద్ద మార్పు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీరు నమ్మలేని నిజాలు. ఒకటి, జిమ్ములలో వాడే స్టెరాయిడ్లు. మరొక వైపు పోర్న్ అడిక్షన్. ఈ పోర్న్ అడిక్షన్తో ఎంత ఇబ్బంది పడుతుందంటే అసలు న్యాచురల్ ఎరెక్షన్స్ అనేది లేకుండా పోయి 25 ఏళ్ళకే పిల్స్ మింగే దుస్థితి దాపురించింది నేటి యువతరానికి. ఇది చాలా పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. మరి ఈ సమస్య ఎలా, దీనికి పరిష్కారం ఏంటి మరి తెలుసుకుందాం. ఎప్పటిలాగే మన ఛానల్లో ఎన్నో సంచలనాల కేంద్ర బిందువు, గాడ్ ఆఫ్ సెక్స్ అంటారు నేను సార్ని, ఆశీష్ రెడ్డి గారు, డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు, సుప్రసిద్ధ ఆండ్రాలజిస్ట్, అమెరికాలో చదువుకొని వచ్చారు. అద్భుతమైన ట్రీట్మెంట్తో కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వారి వల్ల మన స్టూడియోలో ఉన్నారు. మరి సార్ని అడిగి ఈ అతిపెద్ద సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్, సూపర్ గుడ్ సార్. సార్, మొన్న ఒక పేపర్లు చదివాను సార్. నేను కర్ణాటకలో ఒక కాలేజీలో ర్యాండమ్ టెస్టులు చేస్తే 6,000 మంది స్టూడెంట్స్కి హెచ్ఐవి ఉందని తేలిందండి సార్. ఇది అతిపెద్ద షాక్. అంటే అసలు హెచ్ఐవి లేదు అనుకున్న తరుణంలో ఏంటి సార్ ఇదంతా? అయితే బేసిక్లీ యంగ్స్టర్స్లలో చాలా ఇది ర్యాండమ్ సెక్స్, లేకపోతే ఎక్కువ అంటే భయం లేకుండా, ఓకే, ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా విచ్చలవిడిగా ఈ పార్టీ కల్చర్ వల్ల కానీ, డ్రగ్ కల్చర్ వల్ల కానీ ఇది డెఫినెట్లీ రైజ్ అయి ఉండొచ్చు. ఓకే, ప్రాబ్లీ. అండ్ ర్యాండమ్ కాలేజెస్లలో, ఒక సింగిల్ కాలేజ్ కాకుండా ఇది 7,000 ఇన్ ర్యాండమ్ కాలేజెస్. ఇట్ వాస్ ర్యాండమ్ టెస్టింగ్. ఓకే, అంటే ఇంత ఇన్సిడెన్స్ ఉంది అని మేము ఎన్నిసార్లు చెప్తున్నా కానీ పబ్లిక్లో అవేర్నెస్ అయితే రావట్లేదు. కరెక్ట్ సార్. మేము యాజ్ ఏ సెక్స్ స్పెషలిస్ట్గా మేము ఆల్మోస్ట్ వీక్లీ ఒక 7-8 కేసెస్ చూస్తాం ఎవ్రీ వీక్ కంపల్సరీ. సో ఒకటి, దీంట్లో చాలా మందిలో ఫస్ట్ టైం తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎస్టాబ్లిష్డ్ హెచ్ఐవి పేషెంట్స్ లాంటి కాకుండా సడన్గా టెస్టింగ్ చేసినప్పుడు పాజిటివ్ బయటపడ్డా. సి అంటే ఒక్కటి ఏంటంటే సార్, మోస్ట్ ఇంపార్టెంట్ కొద్దిగా భయం ఉండాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే దీనికి యాజ్ ఆఫ్ నౌ ట్రీట్మెంట్ ఉన్నా కానీ మంచి వ్యాక్సిన్స్ లేవు, ప్రివెన్షన్ లేదు. కానీ వస్తే కూడా లాంగ్ టర్మ్ మెడికేషన్స్, లైఫ్ టైమ్ మెడికేషన్స్ యూజ్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఒకటి, ఇప్పుడు ఎంత అడ్వాన్స్ ఇప్పుడు దీంట్లో మనకి నార్మల్ కాండమ్స్ అన్నిట్లో దొరుకుతున్నాయి, ఇంక్లూడింగ్ మనకి జెప్టోలో కానీ, జొమాటోలో కానీ, ఇప్పుడు స్విగ్గీలో కానీ ఒక్క నిమిషం వెయిట్ చేసి తెచ్చుకోవడం. ఎందుకంటే నీకు మెడికల్ షాప్ పోయే అవసరం కూడా లేదు. ఇంతకుముందు ఆ మెడికల్ షాప్ పోవడానికి భయపడే చాలా మంది తీసుకోపోయేది. ఇప్పుడు అదేం లేదు, ర్యాండమ్గా యూ కెన్ జస్ట్ ఆర్డర్, యూ విల్ గెట్ ఇట్ విత్ ఇన్ 15-20 minutes. ప్రొటెక్షన్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ డెఫినెట్లీ ఒకటి, ఈ పార్టీ కల్చర్ పెరగడం వల్ల, రెండోది ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల, రెండోది చాలా ఇవి రెండు ర్యాంపెంట్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ర్యాండమ్గా సెక్స్ చేయడం ఆపేసేయండి. అంటే ఎవరో తెలియని వాళ్ళు సడన్లీ యూ మెట్ సమ్మన్ ఇన్ ద పార్టీ, బయటకు వెళ్ళిపోయి యూ నెవర్ నో, అంటే తెలియదు కదా మనకి ఎవరు ఇట్లా ఎంత క్లీన్ ఉన్నారో తెలియదు. మనకి ఎంత అనుకుంటాం మనము, ఈ చూడడానికి ఇంత వండర్ఫుల్గా ఉన్నారు, వీళ్ళకి ఎటువంటి ఉండకపోవచ్చు అని. బట్ వై టు టేక్ ఎ రిస్క్? చలో ఉందనుకుందాం, ప్రతి పేషెంట్కి ఉందనుకోండి, మీరు సేఫ్టీ ఉంటే చాలా బెటర్ కదా. సో దట్ కుడ్ బి ద మేజర్ రీజన్స్. మన దగ్గర కూడా మేము అదే చాలా ఎంకరేజ్ చేస్తుంటాం, ర్యాండమ్ టెస్టింగ్ చేసుకోండి, నథింగ్ రాంగ్. మన స్ట్రీట్లో ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? అంటే అదే సార్, ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఒక టైమ్స్లో 90sలో ఎట్లా అయితే ఎంత ప్రమోషన్స్ ఉండే, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని, అంటే ఒక క్యాచీ ఫ్రేసెస్ పెట్టి పబ్లిక్లో ఒక కైండ్ ఆఫ్ భయంని క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు అసలు ఏం లేదు, కంప్లీట్గా మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్స్ మంచి మంచి మెడికేషన్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నాయి. ఇంత గవర్నమెంట్ ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా భయం రీక్రియేట్ చేసే టైం వచ్చింది. కరెక్ట్. నిజంగా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్ ఫస్ట్ థింగ్. అంటే రెండోది ఇంపార్టెన్స్ ఆఫ్ మెడికేషన్ యూసేజ్ ఆల్సో. ఇప్పుడు చలో వచ్చింది సార్, వైరస్ బయటపడ్డది, మంచి మెడికేషన్స్ తీసుకుంటే ఎక్సలెంట్గా కంప్లీట్గా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం కాదు, కంప్లీట్ ఏం కాదు, యూ కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్ ఫర్ నెక్స్ట్ 50 years.
ఒక పేషెంట్కి ఈరోజు హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయితే అది ఎయిడ్స్గా మారడానికి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ సమయం పడుతుంది. అది మందులు తీసుకోకపోతే, ఓకే. మందులు తీసుకుంటే అది ఎప్పటికీ రాదు, ఎయిడ్స్ ఎప్పటికీ రాదు. హెచ్ఐవి పాజిటివ్ ఉండొచ్చు, పేషెంట్ కుడ్ బి హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్గా మారడానికి 10 ఏళ్ళు పడుతుంది. నువ్వు ఆ మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకుంటే, గవర్నమెంట్ ఇచ్చిన మెడికేషన్స్ మంచి మెడికేషన్స్ ఇచ్చినాయి, అవి వాడినా లైఫ్లో ఎయిడ్స్ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ షుడ్ టేక్. అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్స్పోజ్ అయినారో వాళ్ళు డెఫినెట్గా మెడిసిన్ తీసుకుంటే, బేసిక్లీ ఏం సార్, ఇవి హెచ్ఐవి ఏం చేస్తుంది, మన ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఏ చిన్న ఇన్ఫెక్షన్, మనకి నార్మల్ సర్ది దగ్గు కూడా వాళ్ళకి చాలా డేంజరస్ డిసీజ్ అయిపోతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తాం, ఏదైనా ప్రతి చిన్న విషయం మేజర్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మన బాడీలో డబ్ల్యూబీసీ సెల్స్ కానీ, ఇప్పుడు CD3 CD4 సెల్స్ అని ఉంటాయి, ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు చాలామంది అంటారు సార్ ఇమ్యూనిటీని పెంచుకునే ఫుడ్స్ ఉంటాయి. అరే ఎందుకు, నువ్వు వైరస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. ఇప్పుడు నువ్వు ఎంత మందులు వదిలేయద్దు, మందులు వాడిన ఇండియాలో నిజంగా మెడిసిన్ అనేది చాలా పెద్ద సమస్య సార్. తీసుకో అసలు వారానికి రాస్తే 2 రోజులు వేసుకుంటారు, 10 రోజులు రాస్తే 4 రోజులు వేసుకుంటారు. అదేంటో అంటే నా దగ్గర కూడా చాలా మంది ఇప్పుడు పేషెంట్స్ ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు చెప్పినట్టు మందులు రాసిచ్చారు సార్, నెలకు మందులు రాసిచ్చారు, ఏం పని చేస్తారు సార్, ఏం మందులు ఇచ్చారు సార్, మీరు ఏం పని చేస్తలేదు, మాకు మంచి లేదు. బాపు ఎన్ని రోజులు తీసుకున్నారు అంటే, సార్ 3 రోజులు వేసుకున్నారు సార్, ఏం అరే మీకు ఒక ప్రాపర్గా ఏ డాక్టర్ అయినా కానీ ఇన్ని రోజులు వాడితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్తాం, మీరు దాన్ని ఫాలో చేయాలి. ఫాలో చేయకుండా మనము అన్నీ అయిపోతుంది అనుకోవడం అయితే తప్పు. ఎవ్రీథింగ్ దిస్ ప్రోటోకాల్, ఇన్ని రోజులు వాడాలి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా చాలామంది డాక్టర్స్ 2-3 ప్రోటోకాల్స్ ఉన్నాయి, దాంట్లో 1 స్టాట్ డోసెస్ ఇస్తాము, లేకపోతే కొన్ని లాంగ్ డోసెస్ ఇస్తాం, వాడాలి. వాడకపోతే ఆ ఆర్గానిజం చచ్చిపోకపోవచ్చు. సో ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ఎనీథింగ్ ప్రాపర్గా వాడితే ఏం కాదు సార్. పెప్ అంటే ఏంటి సార్? ఈ మధ్య ఒకటి అది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు 2 ways ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్. వన్ థింగ్ బై బ్యారియర్ మెథడ్, అంటే కాండమ్ లాంటివి యూజ్ చేయడం. ఓకే, కాండమ్ లాంటివి యూజ్ చేస్తే ఫస్ట్ స్టెప్ మనం హెచ్ఐవిని అవాయిడ్ చేయొచ్చు. రైట్. చలో చాలా ఇప్పుడు అగైన్ ఏదో స్పర్ ఆఫ్ ది మూమెంట్ జరిగిపోయింది, ఓకే, జజ్బాతి అనుకోండి, ఏదన్నా అనుకోండి, కొంతమందిలో ఇది ఒక ఫ్యాంటసీ, ఐ డోంట్ వాంట్ యూజ్ కాండమ్. వారు ఏమవుతుంది కాండమ్ యూజ్ చేస్తే, చలో అది కూడా అయింది. సో ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు బేసిక్లీ పెప్ అనేది అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటంటే జనరల్లీ అది డాక్టర్స్ కోసం తయారు చేశారు. ఎందుకంటే మేము ఎప్పుడైనా సర్జరీ చేసేటప్పుడు, హెచ్ఐవి పేషెంట్స్లో ఆపరేట్ చేసినప్పుడు కానీ అయినప్పుడు ఎప్పుడైనా మాకు బైట్స్ అవుతుంటాయి. అంటే నీడిల్ మేము చేసేటప్పుడు కొన్నిసార్లు మా స్కిన్లోకి వెళ్ళి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న కట్ చేస్తుంటే ఆ కట్ మాకు కూడా మా గ్లౌజ్లోకి వెళ్ళి కట్ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు దాన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. 28 daysకి 3 tablet రెజిమెన్ ఉంటుంది. డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి 28 daysకి. రాదు మనకి. ఇంకా నేనేమంటే చలో ఇది డాక్టర్స్ కోసం చేసిన, ఎవ్రీవన్ కెన్ టేక్ ఇట్. అంటే ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ దీనివల్ల ఒక్క పేషెంట్ బెనిఫిట్ అయినా, ఒక్క పర్సన్కైనా నేను హెచ్ఐవి అవాయిడ్ చేయగలిగితే ఐఎమ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. చెప్పేది లైఫ్ చేంజింగ్ సార్. ఎందుకంటే అందరు బలహీనతలు ఉంటాయి, అందరూ ఏదో రకంగా చేస్తారు, తప్పదు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నిర్ణయించడం కంటే ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కామెంట్స్లో ఈ మెడిసిన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఈ మెడిసిన్ పేర్లు ఏంటి క్లియర్గా మెన్షన్ చేస్తాము. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో, మీరు సేవ్ చేసుకుంటారో చేసుకోండి. గ్రేట్ హెల్ప్ సార్, గ్రేట్ హెల్ప్. అంటే బేసిక్లీ నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్, నిజంగానే. మెసేజ్లో చూసుకుంటే వాళ్ళకి బేసిక్లీ వాళ్ళకి ట్రేడ్ నేమ్స్ దొరుకుతాయి. ఏ మెడికల్ షాప్ అయినా నాకు అగైన్ మేము డాక్టర్ దగ్గరికే పోమంటాం. భయం ఉంటుంది సార్, బేసిక్లీ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అంటే మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే డాక్టర్స్ కూడా పేషెంట్ మన దగ్గరికి చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు. వాళ్ళ లెవెల్లో నువ్వు అండర్స్టాండ్ చేసుకోకపోతే, వాళ్ళపైన చీదరించుకుంటే, వాళ్ళపైన అరిస్తే నీకు వచ్చేది ఏం లేదు. పేషెంట్ వెక్సప్ అయితే నువ్వు కాకపోతే 10 మంది డాక్టర్స్ ఉన్నారు. నువ్వు ఎంత గ్రేట్ డాక్టర్ అని ఉండని, యూ హ్యావ్ టు బిహేవ్ విత్ యువర్ పేషెంట్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేషెంట్స్. సార్ ర్యాండమ్ గా సెక్స్ చేస్తే 72 hours లోపల ఈ పెప్ తీసుకోవాలి. 72 hours టైం ఉంది, 3 రోజులు టైం ఉంది, 3 days ఉంది. దీని గురించి చదవండి. ఇదేదో మేము పిచ్చిగా చెప్పట్లేదు, వీఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇది ఎవరు చెప్పరు బేసిక్లీ, ఎందుకంటే డాక్టర్ రివీల్ చేయడు. గ్రేట్ సార్, నిజంగా. కానీ చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఇంత ర్యాంపెంట్ ఉన్నప్పుడు బయట సిచ్యువేషన్ ఎట్లుందో మనకు తెలియదు.
చలో తీసుకోండి బై టాబ్లెట్. ఇది ఒక్కటేనా సార్? అంటే గనేరియా, సిఫిలిసిస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి? లక్కీగా గనేరియా సిఫిలిస్ ఇస్ మోర్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాబట్టి అవి ఈజీలీ ట్రీటబుల్. అచ్చా, ఓకే. కానీ వైరల్ సార్, Right, వైరల్ ఈజ్ మోర్ డేంజరస్. కరెక్ట్. ఇప్పుడు ఇదైనా కానీ హెపటైటిస్ బి కానీ ఇప్పుడు హెపటైటిస్ సి కానీ హెర్పిస్ లాంటి రోగాలు కానీ ఏదైనా ఉండదు, ఎక్స్పోజ్ అయినారా టేక్ దిస్ టాబ్లెట్స్. దీనివల్ల మీ బాడీకి నష్టమా? లేదు. ఏం లేదు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ టేకింగ్ యాంటీవైరల్స్? సూపర్. ఇప్పుడు ఒక డాక్టర్గా నేను ఎక్స్పోజ్ అయినా, సర్జరీ చేసేటప్పుడు నేను ఎక్స్పోజ్ అయితే నేనే తీసుకోవడానికి భయపడను. ఒకవేళ అది బ్యాడ్ అయితే ఏ డాక్టర్ తీసుకోడు కదా సార్. బేసిక్లీ వెన్ ఏ డాక్టర్ ఈస్ టేకింగ్ అంటే అది డెఫినెట్లీ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చనే కదా. సి బేసిక్లీ ఇట్స్ ఎ డ్రగ్, టేకింగ్ ఎ డ్రగ్ బికాస్ నాకు ఆ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వద్దు. నాకు హెచ్ఐవి లాంటి కాంప్లికేషన్స్ మేము సర్జరీ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పోజర్. సి పేషెంట్ బ్లడ్ ఇస్ డైరెక్ట్ మాకు డైరెక్ట్ కాంటాక్ట్లోకి వస్తుంది, హై ఛాన్స్ ఉంటాయి. ఇంకా బేసిక్లీ చాలాసార్లు సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ డ్రాప్స్ మాకు ఐస్లాలో పడుతుంటాయి. హెచ్ఐవిలో ఎంత మేము ప్రొటెక్టివ్ గేర్ వేసుకున్నా కానీ సడన్ కొన్నిసార్లు ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, మేజర్ యాక్సిడెంట్స్ ఉంటాయి, మేజర్ ట్రామా కేసెస్ ఉంటాయి. ఆ టైంలో అయితే మేము అన్ని ర్యాండమ్ టెస్ట్లు చేసే టైం ఉండదు కదా. వీ హ్యావ్ టు స్టార్ట్ ది సర్జరీ. ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఐస్లో పడ్డా కానీ హై ఛాన్స్ ఆఫ్ వీ మైట్ గెట్ ఇన్ఫెక్టెడ్. సో అట్లా ఏం జరిగినా కానీ పెప్ తీసేసుకుంటాం. ఇది ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ ఉంది. వరల్డ్లో ఏ డాక్టర్ అయినా వెన్ ఎవర్ దే ఆర్ ఆపరేటింగ్ ఆన్ ఎనీ కేస్ వాళ్ళ బై మిస్టేక్ ఎవరికైనా, ఈ డాక్టరే కాదు నర్సింగ్ స్టాఫ్లో ఉంది, ఓటీ స్టాఫ్, ఓటీ టెక్నీషియన్స్ అందరూ తీసుకుంటారు. ఎక్స్పోజర్ అయిన డౌట్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటారు. నేను దీంట్లో కూడా తీసుకోండి, వాట్ ఈస్ రాంగ్? అంతే కదా. ఇప్పుడు జరిగింది మిస్టేక్, నేను దాని నుంచి వెనకపోలేం. కూర్చొని బాధపడి నాకు హెచ్ఐవి వస్తుందా, నేను చచ్చిపోతా ఇవన్నిటికంటే టేక్ టాబ్లెట్. సార్ మీరు అన్న ఒక మాట నిజంగా చాలా మంది ఇలాంటి భయానికి చచ్చిపోతున్నారు, 100%. సూసైడ్ చేసుకుంటున్నారు. 100%. నేను విన్నా సార్ స్టోరీస్, నా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్తారు, సార్ ఇప్పుడు హెచ్ఐవి వచ్చిందని అనుకుంటున్నా సార్. 6 months నేను చూసిన యంగ్ చాప్స్లో కానీ ఎర్లీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎప్పుడైనా మిస్టేక్స్ అవుతుంటే 6 to 10 months దే అవాయిడ్ హ్యావింగ్ సెక్స్ విత్ దర్ వైఫ్. ఎందుకంటే అరే నాకు ఉండొచ్చు, దానివల్ల నాకు వస్తే ఆమెకు వస్తే ఆమె లైఫ్ ఏమవుతుంది. కరెక్ట్. అంటే యూ వాట్ ఎవర్ యూ డూయింగ్ యర్ రైట్, కానీ ఇక్కడ ఆ స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకు? జస్ట్ టాబ్లెట్ ఫర్ 28 days, 4 weeks అంతే. ఒక టాబ్లెట్ తీసుకోండి, ఎగ్జాక్ట్లీ 4 weeks, రోజుకు ఒక టాబ్లెట్, మోర్ దెన్ ఎనఫ్. 3 tablet రెజిమెన్, 3 tablets ఇస్తాం, తీసుకోండి, 4 weeks క్లోజ్. డాక్టర్ దగ్గర ఇప్పుడు జనరలీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవద్దు. ఎస్ దిస్ ఇస్ ఇండియా, వీ మైట్ ఫైండ్ ఆన్ మెడికల్ షాప్స్, బట్ ఏముంది ఒక డాక్టర్ దగ్గర పోయి ఈ టాబ్లెట్స్ రాసింది ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేస్తారు. నథింగ్ రాంగ్, బట్ దిస్ విల్ సేవ్ యువర్ లైఫ్. కీప్ దట్ ఇన్ మైండ్. పోర్న్ ఇండ్యూస్డ్ ఈడీ ఇప్పుడు యూత్ ని బాగా వేధిస్తున్న సమస్య సార్. ఇది ఎట్లా బ్రెయిన్ ఎట్లా హ్యాక్ చేస్తుంది సార్? ఇది అంటే బేసిక్లీ సార్ ఒకటి మనకి ఒక కైండ్ ఆఫ్ యూఫోరియాలు ఉంటాం. ఇప్పుడు సెక్స్ వీడియో చూస్తున్నాను నేను, అరే బాబు ఇంత సైజ్ పెన్నిస్ ఉండాలనా, ఇంత ఎరెక్షన్ ఉండాలా, అరే ఇంతసేపు చేయాలనా, అరే నాకు ఇంతసేపు రాదు. అంటే వీఆర్ ఒక కైండ్ ఆఫ్ థింగ్ని మన మైండ్లో ఫిక్స్ అయిపోతున్నాం. ఇట్లనే చేయాలేమో, సెక్స్ ఇదే యాంగిల్లో చేయాలేమో, ఇలా చేయాలేమో, యానల్ సెక్స్ చేయాలేమో, ఓరల్ సెక్స్ చేయాలేమో. సి బేసిక్లీ దిస్ ఈజ్ ఆల్, అంటే మీ వైల్డెస్ట్ ఫ్యాంటసీస్ ఉండొచ్చు, కానీ ఇలానే సెక్స్ చేయాలని ఎక్కడ ఏం లేదు. యువర్ కంఫర్ట్. అండ్ ఒకటి ఏంటంటే అన్నిటికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, నేను గంటనే చేయాలి అంటే. ఇది ప్రాబ్లం ఇప్పుడు ఫీమేల్స్లో కూడా ఉంటుంది. సార్ మా హస్బెండ్ నా దగ్గర తీసుకొస్తారు, సార్ మా హస్బెండ్ 10 minutes కంటే ఎక్కువ చేస్తాను, అరే నేనంతా నేను గుర్రమైన 3 minutes ఇస్ వాట్ వీ రికమెండ్. 3 minutes ప్రాపర్ సెక్స్ ఇస్ గుడ్, ఆర్ 20 strokes. దిస్ ఇస్ నేను చెప్పేది మాటలు కాదు, దిస్ ఇస్ లిటరేచర్. ఆయన 10 minutes చేస్తున్నామ్మా అంటే, సార్ పాన్ సేపు నేను చూసినా సార్ అలా గంట సేపు చేసుకుంటారు సార్ వాళ్ళు. అది అట్లా కాదమ్మా, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అది మైండ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూ షుడ్ నెవర్ ఓవర్ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్. నేను ప్రాపర్గా 1 minute చేసినా కరెక్టే అనుకుంటాను సార్. ప్రాపర్గా ఒకళ్ళు అర్థం చేసుకొని ప్రాపర్ సెక్స్ చేస్తే దట్ ఈస్ వెరీ గుడ్. నా వరకు దట్ ఈస్ ఎ రైట్ పాయింట్ సార్. ఇప్పుడు చాలా మంది ఈ పొద్దున్న లేస్తే రాత్రి దాకా తెల్లవార్లు కూడా ఫోన్ చూస్తూ గడిపేస్తారు. బ్లూ లైట్. అవునవును. ఇది టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. 100%, 100%. ఏదో మనం చెప్పే వాటర్ కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక 70 to 80 పేపర్స్ ఉన్నాయి దీనిపైన, సైంటిఫిక్ పేపర్స్. అంటే ఆల్రెడీ పబ్లిష్ అయిన పేపర్స్ ఉన్నాయి దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయని. జనరలీ మన బాడీ ఒక సర్కేడియల్ రిథమ్ని ఫాలో అవుతుంది. అంటే ఏంటంటే సర్కేడియల్ రిథమ్ అంటే మన పుట్టుకతోని ఈ టైంకి తినడం అలవాటు, ఈ టైం పడుకోవడం అలవాటు. సో వెన్ ఎవర్ యూఆర్ స్మాల్ యూ స్లీప్ బై 8:30, 9 o'clock కల్లా నాకౌట్ అయిపోతారు.
మన హార్మోన్స్ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతాయి చిన్నప్పటి నుంచి. అంటే జనరల్లీ మన ప్యూబర్టీ నుంచి కానీ ఇవన్నిటి నుంచి హార్మోన్స్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతాయి. వన్స్ యూ బికమ్ ఇప్పుడు ఐఎమ్ 39. సో ఈ ఏజ్కి వచ్చేసరికి ఐ కెన్ స్లీప్. నేను 1-2 వరకు పడుకున్నాను అనుకోండి, నా బాడీ అయితే అదే రిథం ఫాలో అవుతుంది, సర్కేడియల్ రిథమ్నే ఫాలో అవుతుంది, నా హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో నేను యాక్టివ్ ఉంటున్నా. అంటే నేను బెడ్ మీద ఉన్నా కానీ మొబైల్ చూస్తున్నా. మొబైల్ విల్ ఎమిట్ బ్లూ రేస్ దట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్ యాక్టివేటెడ్. బ్రెయిన్ యాక్టివేటెడ్ ఉంచుతుంది. బ్రెయిన్ యాక్టివేటెడ్ ఉంటే నీకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఎట్లా అవుతుంది? మేము పడుకునేటప్పుడు కూడా పిచ్ బ్లాక్ రూమ్లో పడుకోమంటాం. పిచ్ బ్లాక్ అంటే కంప్లీట్లీ డార్క్ రూమ్లా. ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఇస్ ఎ హార్మోన్, ఇది ప్రొడ్యూస్ అయ్యేది పిచ్ బ్లాక్ రూమ్స్లా. అంటే చాలామంది బెడ్ లైట్ వేసుకుంటారు, అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. నేను చాలామంది చూస్తాను బెడ్ లైట్ వేసుకొని పడుకునే వాళ్ళు లో టెస్టోస్టెరాన్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. రైట్. సో ఖచ్చితంగా యంగ్స్టర్స్ మీరు పడుకునే 1 అవర్ ముందు అట్లీస్ట్ మొబైల్స్ని పక్కన పడడం బెటర్. అట్లీస్ట్ 1 అవర్. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివేటెడ్ స్టేట్లోనే ఉంటుంది. మీకు నిద్ర వస్తుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మీ హార్మోనల్ డిస్ట్రప్షన్స్ ఉంటాయి, కంఫర్టబుల్గా ఉండలేరు ఆ డే అంతా. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు 100% రైట్. ఎవ్రీ బ్లూ రే ఎమిషన్స్ విల్ డెఫినెట్లీ కాస్ లో టెస్టోస్టెరాన్స్. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా రీల్స్ కూడా, చాలా ఇది ఇన్స్టంట్ డోపమైన్, ఇది కూడా న్యాచురల్ సెక్స్ డ్రైవ్ ని చంపేస్తుంది సార్. అది కూడా డెఫినెట్లీ సార్. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫాల్స్ పర్స్పెక్టివ్లో ఉండిపోతాం మనం. ఏంది వాటర్ వీడు అంటే ఇన్స్టెంట్ నూడిల్స్ ఎక్కడ సార్ అన్ని, ఎవ్రీథింగ్ దే వాంట్ ఇన్స్టెంట్. దిస్ జనరేషన్ ఇస్ లైక్ దాట్. ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఇట్ ఇమ్మీడియట్లీ. యూ వాంట్ ఫుడ్, యూ ఆర్డర్ ఇట్ ఇన్ జెప్టో, జొమాటో ఆర్ ఎనీథింగ్. దే ఆర్ సో మెనీ ఫుడ్. ఇది ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ అయిపోయి సెక్స్ కూడా ఇన్స్టెంట్ అనుకుంటున్నారు వాళ్ళు. సో దట్స్ ద మేజర్ ప్రాబ్లం. సెక్స్ కూడా ఇన్స్టెంట్ అయిపోయి. కరెక్ట్. ఇంకొకటి ఈ హస్తప్రయోగంలో కూడా వాళ్ళు డ్యూరేషన్ గురించి ఆలోచించారు, తొందరగా ఎప్పుడు అయిపోతుందా అని చూడటం వల్ల అది కూడా అలవాటు అయిపోయి మైండ్కి 1 మినిట్లో అయిపోవాలి, 1 మినిట్లో అయిపోవాలి. అది కూడా ఎనీ హస్తప్రయోగంలో సార్ బేసిక్లీ ఏంటంటే 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ప్లెజర్ చేసుకుందాం అనుకొని కూర్చొని కొన్ని గంటల తరబడి చేసుకునే వాళ్ళని చూసినాను. బోర్ అవుతుంది, మాస్టర్బేట్ చేసుకుంటా. చదువుకుంటున్నా, మూడ్ అవుట్ అయిపోయింది, మాస్టర్బేట్ చేసుకుంటా. ఈరోజు ఖాళీగా ఉన్నా, మాస్టర్బేట్ చేసుకుంటా. అంటే ఒక ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ చేసుకునేటోళ్ళు 90%. 90% ఫర్ ఇవాళ టైం ఉంది చేసుకుందాం. అది ఆ టైంలో ఎట్లుంటుంది అంటే చేసుకోవాలనే ఉంటుంది తప్ప వాళ్ళు ప్లెజర్ఫుల్గా చేసుకోవాలని ఏమి ఉండదు. అది సో అదే ప్యాటర్న్ మీకు సెక్స్ లో కూడా ఉంటుంది. అదే ప్యాటర్న్ సెక్స్ లో అయిపోతుంది. కరెక్ట్. మీకు ఇక్కడ ఫాస్ట్ గా అయిపోయింది, రేపు అక్కడ కూడా ఫాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నీ బాడీకి అది సెట్ అయిపోయింది, ఆ అలవాటు సెట్ అయిపోయింది. సో ఇది ఇంపార్టెంట్ విషయం సార్. అయ్యో వెరీ ఇంపార్టెంట్ అసలు. అంటే వన్ థింగ్ సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ప్రోగ్రామ్ చేసేసినాం, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో దాన్ని మొత్తం మళ్ళీ ఆ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. సో ఎప్పుడైనా కానీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేయకుండా. See, pleasuring yourself is 100% healthy. Yes. Weekly twice is recommended. Right. Literature లో కూడా weekly twice recommended. Okay. బట్ ఏదైనా కానీ ఒక పద్ధతిగా. ఇంకోటి చాలా మంది డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. ఇలా ఎక్కువ అంటే ప్రోన్ మాస్టర్బేషన్ అంటాం, అంటే పడుకొని బెడ్కి రబ్ చేసుకోవడం, అవన్నీ కొద్దిగా రిస్క్ సార్. ఎందుకంటే హ్యాండ్లో మాస్టర్బేట్ చేసుకునే వాళ్ళు కంట్రోల్ ఉంటుంది, మన అంగం పైన మన కంట్రోల్ ఉంటుంది. బట్ వెన్ ఐ డూయింగ్ విత్ బెడ్లో కానీ వీటిలో కంట్రోల్ ఉండదు, ఎంత ప్రెషర్ యూజ్ చేస్తున్నామో తెలియదు. సో వీళ్ళలో ఎక్కువ శాతం అంగం వంకర అయిపోవడం చూస్తాం. ఓకే ఓకే, వెరీ కామన్. అంగం వంకర ఉంది ఎక్కువ శాతం. వీళ్ళు ఏంటంటే బెడ్కి రబ్ చేసుకోవడం అలవాటు ఉంటుంది. ఒక ఎరెక్టెడ్ పీనిస్, వాళ్ళు కంటిన్యూస్గా దీన్ని రబ్ చేస్తుంటే కొద్దీ ఇది ఇలా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది కామన్ కాజ్ ప్రోన్ మాస్టర్బేషన్ వల్ల. సో అట్లాంటి పద్ధతులు మానుకోండి. చేతితో చేసుకోవడం సేఫ్, ఎందుకంటే చేతిలో మన ఆర్గన్ పైన మనకు కంట్రోల్ ఉంటుంది. సో పడుకొని చేసుకుని కానీ నిలబడి చేసుకోవడం ఇంకా బెటర్. సో చాలా మంది ఇది కూడా ఉంటుంది, పడుకొని బెడ్ మీదకి వెళ్ళి చేస్తుంటారు. ఒకటి అది కూడా కంట్రోల్ ఉండదు. సో దట్ ఈస్ ఆల్సో మేజర్ ఇష్యూ. సార్ ఇప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య అనేది ఒకప్పుడు 50-55 దాటాక వచ్చేది, ఇప్పుడు 20 ఏళ్ళకి ఎందుకు వస్తుంది సార్? ఇది ఏంటి ప్రాబ్లం? అంటే మీరు నమ్మరు సార్, నేను ఎంతమందిని అయితే 50 to 80 మంది చూస్తానో అంతకంటే ఎక్కువ మందిని ఒక 35 to 20 మధ్యలో చూస్తాను. అంటే ఒకటి సార్, దీంట్లో 2 types ఉంటుంది.
జనరల్లీ యంగ్స్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు ఎక్కువ శాతము Psychological. సైకోజెనిక్ అనిపిస్తుంది. Right. కానీ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళలో కూడా సమస్యలు బయటపడుతున్నాయి. ఒకటి ఎక్సెస్ మాస్టర్బేషన్, Okay. చిన్నతనంలో Correct. ఎక్సెస్ మాస్టర్బేషన్ ఒకటి అంటే, రెండోది మన అలవాట్లు, తాగుడు, సిగరెట్లు. సార్ తాగడము ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ తాగడము జనరల్లీ యంగ్స్టర్స్లో రాదు. అవును. వాళ్ళు తాగాలంటే హై కావడానికే తాగుతారు. Hmm. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు అట్లీస్ట్ చలో ఐఎమ్ 39 years old, ఇప్పుడు నేను తాగితే ఆ డ్రింక్ ఎంజాయ్ అయ్యడానికి తాగుతాం. అంతే కదా. యంగ్స్టర్స్లో అట్లా కాదు. కాదు. ఇప్పుడు 20 yearsలో ఆడికి నాకు ఎక్కాలి, ఐ వాంట్ టు ఫీల్ దట్ యూఫోరియా, ఐ హ్యావ్ టు హ్యావ్ దట్ కిక్ అని. సో బాడీని ఖరాబ్ చేసుకోవడం, దానివల్ల సమస్యలు వస్తున్నాయి. ఎక్సెస్ ఆల్కహాల్, ఎక్సెస్ సార్ స్మోకింగ్తోని మనం చిన్నప్పటి నుంచి ఇన్ని రకాలు, కానీ వన్ స్మోక్ చేసిన వాళ్ళు కూడా నేను సివియర్ ఆర్టియోజెనిక్ ఇన్సఫిషియన్సీ కేసెస్ చూస్తున్నా. అవునా వన్ సార్? స్మోక్ ఏ డే ఓకే. చేసిన వాళ్ళు కూడా అంగస్తంభన సమస్యలు దాంతోనే వస్తున్నాయి. ఓ మై గాడ్. అంటే ఇప్పుడు నిజంగా అగైన్ కంప్లీట్ స్మోకింగ్ అవాయిడ్ చేయడమే బెటర్. అది వన్ స్మోక్ ఇస్ ఆల్సో డేంజరస్. బా అండ్ నేను ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సార్. మాకు ఇంకా స్పర్మ్కి వన్ ఆఫ్ ది డేంజరస్ థింగ్ ఇస్ స్మోకింగ్. ఇంకోటి స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్. నేను చేయట్లేదు, నా ఫ్రెండ్ చేస్తుండు, సేమ్. ఇంకా వాడి మీదకి ఒరిజినల్ స్మోక్ వదులుతుండు, అంతే. నువ్వు దాన్ని ఇన్హేల్ చేస్తున్నావు. దట్ ఈస్ ఆల్సో మేజర్ ప్రాబ్లం. ఒకటి నేను చాలా కేవ్స్, ఇది చాలా టీవీలో కూడా చెప్పిన, నేను కేవ్స్ వేర్ దే అలౌ స్మోకింగ్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే. వెన్ ఎవర్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఆ కేవ్లో ఎక్కడైనా స్మోకింగ్ జోన్స్ అలౌడ్ ఉన్నా కానీ అది అవాయిడ్ చేయడమే బెటర్. బెటర్. ఎనీ స్మోక్ ఇస్ ఏ స్మోక్. అంతే కదండి. అవును. ఎనీ స్మోక్ ఇస్, ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ ఫర్టిలిటీ. బా. సో ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అట్లాంటి హోటల్స్ అవాయిడ్ చేయడమే బెటర్. డిజిటల్ డీటాక్స్ చేయొచ్చా? అగైన్ ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. మైండ్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. పోర్న్ మానేసి ఇవన్నీ మానేస్తే నార్మల్ అవుతారా? మళ్ళీ నార్మల్ ఎలక్షన్స్ వస్తాయా? 100% అవుతుంది సార్. అవుదా? ఇట్ విల్ టేక్ టైం. ఓకే. ఇట్ ఈస్ ఏది ఇంపాసిబుల్ 100% సార్. వన్ థింగ్, ఒకటి మనము 3 monthsలో ఎనీథింగ్ మనం మానేస్తే 3 monthsలో మన బాడీ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్, ఇంక్లూడింగ్ ఆల్కహాల్, స్మోకింగ్. ఎందుకు మేము ప్రెగ్నెన్సీ కంటే 3 months ముందు చెప్తాం? జనరలీ స్పర్మ్ హెల్త్ కోసం అయినా కానీ, స్పర్మ్ ప్రొడ్యూస్ కానీ 90 days పడుతుంది అయినా కానీ, ఎనీ అలవాట్లు బాడీ డీటాక్సిఫై కానీ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ 3 months. సో ఏదైనా గుడ్ వర్క్ చేసేదంటే 3 months బంద్ చేయండి, మీ బాడీ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, అన్ని ఆర్గన్స్ నార్మల్ అవుతుంది. సార్ లివర్ లాంటి ఆర్గన్స్ కూడా చాలా ఫాస్ట్గా రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది. ఎంత సివియర్ ఆల్కహాలిక్ అన్నా ఒక్కసారి మానేస్తే లివర్ విల్ అగైన్ బికమ్ నార్మలైజ్ ఆల్సో. అదేదో డ్యామేజ్ కాకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. ఓకే. ఆల్కహాల్ కూడా అంతే డ్యామేజ్ చేస్తుంది సార్. ఆల్కహాల్ వల్ల అంటే సార్ బేసిక్లీ నీకు మూడేడికలు వస్తుంది. ఓకే. మనకు ఒక యూఫోరిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, తాగితే నాకు చాలా సెక్స్ చేయాలని ఉంటుంది. నువ్వు చాలా మంది చెప్తుంటారు, సార్ తాగినాక నేను సెక్స్ బాగా చేయగలుగుతున్నా సార్. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. నువ్వు అనుకుంటున్నావు, నీ మిస్సెస్ నడితే చెప్తుంది, నీ గర్ల్ ఫ్రెండ్ నడితే చెప్తుంది నువ్వు బాగా చేస్తున్నావు అనుకుంటున్నావా, బాగా చేస్తున్నావా అని. దట్స్ అ మేజర్ ప్రాబ్లమ్. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఎప్పుడూ చెప్తాను సార్, చాలా మంది అడుగుతారు, సార్ ఈ టాబ్లెట్స్ సార్ సెక్స్ అంటే మీరు అవాయిడ్ చేయమంటారు కదా సార్, మందు ఇవాళ పార్టీ ఉంది సార్ ఏం చేయమంటారు? మేము చెప్పేది ఒకటే, సెక్స్ చేసినాక కావాల్సిన మందు తాగండి, చలో అందులో అంతా కొద్ది నయం. తాగిన తర్వాత సెక్స్ చేద్దాం అనుకోవడం అయితే హైలీ నాట్ రికమెండెడ్, డెఫినెట్లీ నాట్ రికమెండెడ్, నాట్ సేఫ్. స్టెరాయిడ్స్ ఒక పెద్ద భూతల్లా తయారైంది. అది కూడా జిమ్కి వెళ్ళి వాళ్ళ చెప్పారు కొరియన్ డ్రామాస్ చూసి వాళ్ళలాగా అయిపోదామని హీరోస్ లాగా రకరకాలుగా ట్రయల్ చేస్తున్నారు. ఇవి స్పర్మ్ కౌంట్ 0 చేస్తాయా సార్ స్టెరాయిడ్స్? అబ్సల్యూట్లీ సార్. బేసిక్లీ ఏమవుతుందంటే సార్, వెన్ ఎవర్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ యువర్ బాడీ విల్ స్టాప్ ప్రొడ్యూసింగ్. అంటే దే సింపుల్ ఒకటి హైపోథాలమో పిట్యూటరీ గోనాడ్ యాక్సిస్ అని ఉంటుంది సార్. ఓకే. హెచ్పిజి యాక్సిస్. సో ఈ యాక్సిస్లో ఏమవుతుందంటే న్యాచురల్ ప్రొడక్షన్ ఉంటుంది. రైట్. వెన్ ఎవర్ నువ్వు బయట నుంచి తీసుకుంటే బాడీ ఏమనుకుంటే, అరే బయట నుంచి నాకు హార్మోన్ వస్తుంది, నేను తయారు చేసే అవసరం ఏముంది, లెట్ మీ టేక్ రెస్ట్ అని బాడీ ఫిక్స్ అయిపోతుంది. సో ఈ హార్మోన్స్ బయటకి రావడం వల్ల మన ఇంటర్నల్ హార్మోన్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి స్పర్మ్ ప్రొడక్షన్ కంప్లీట్గా 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కానీ ప్రొఫెషనల్గా వాళ్ళు వెన్ ఎవర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేసుకునేటోళ్ళు వాళ్ళకి చేసేటోళ్ళు కూడా ప్రాపర్గానే ఇస్తారు ప్రొఫెషనల్గా. అంటే ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఒక రెజిమెన్ ఉంటుంది. వాడు ప్రెగ్నెన్సీ ఎన్ని ఇయర్స్ తర్వాత ప్లాన్ చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు అని ముందే అన్ని ప్లాన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళలో అంత
కొద్ది నయం, డేంజరే బట్ కొంచెం better, నయం. not bad. ఓకే. కానీ రెస్ట్రిక్ట్ లేకుండా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీ డెవలప్ అవుతుంది, ఇన్స్టా రీల్స్ చూసి తీసేసుకుంటారు సార్. ఎరెక్షన్ పోతుంది సార్. యా. టెస్టాస్టెరాన్ తగ్గినప్పుడు ఇంకేముంటుంది, ఉంటది. నీ బాడీ ఇస్ నాట్ ప్రొడ్యూసింగ్ టెస్టాస్టెరాన్స్ అంటే డెఫినెట్లీ హావ్ ఎరెక్షన్స్ ఇష్యూస్ అగైన్. ఈ ప్రోటీన్ పౌడర్స్, ఈ సప్లిమెంట్స్ అది కూడా అంతేనా సార్? మగతనం పోతుందా? నువ్వు అంటే ఎక్కువ దీంట్లో అయితే ఆ మంచి కంపెనీస్ లో ఎటువంటి ఇష్యూస్ చూడలేదు. అచ్చా. ప్రోటీన్ ఇస్ సేఫ్, ప్రోటీన్ ఎంత అవునా? తీసుకున్నా Okay. మంచిదే సార్. ఇప్పుడు ఆ ప్రోటీన్ పౌడర్స్ కూడా మంచిది, నో ప్రాబ్లం. సూపర్. దాంట్లో ఎక్కడ ఏం లేదు అంటే పిచ్చి కాకుండా మంచి దాంట్లో ఇది ఒకటి. అవును, అవును. అండ్ ఒకటి మీరు చూడండి, వేరే కంట్రీ కిడ్స్ కి మన కంట్రీ కిడ్స్ కి స్లో గ్రోత్ రేట్ ఉంటుంది. ఓకే. ఐ టెల్ యు ద రీజన్ బిహైండ్ దట్. ఏంటంటే వేరే కంట్రీస్లలో దే టేక్ హై ప్రోటీన్, బీఫ్ కానీ పోర్క్ కానీ మీట్ కానీ మటన్ కానీ చికెన్ కానీ దీంట్లో హై ప్రోటీన్ కంటెంట్స్ ఉంటాయి. దే టేక్ మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్. ఓకే. వాళ్ళలో గ్రోత్ ప్యాటర్న్ బాగుంటుంది. మన ఇండియన్ దాంట్లో స్టిల్ మనం తక్కువ తీసుకుంటాం, లేకపోతే తీసుకోం, పిల్లల్లో పెడతాం, కొన్నిసార్లు అవాయిడ్ చేస్తాం. ఎందుకు దీంట్లో ఏం కెమికల్స్ వేసిరో, నేను ఖరాబ్ అవుతున్నా, నా పిల్లలకి ఏం కావద్దని ఆలోచన అందరికీ ఉంటుంది. ఎనీ పేరెంట్ విల్ హ్యావ్ దట్. నాకు కూడా 2 kids ఉన్నారు, నేను కూడా అట్లా ఆలోచిస్తానేమో. అవును. కానీ మంచి ప్రోటీన్ కంటెంట్ ఎవ్రీడే తీసుకుంటే చాలా మంచిది, అన్ని రకాలుగా మంచిది. మన బాడీ గ్రోత్ బాగుంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్. సో యంగ్స్టర్స్లో అయితే, యంగ్ బేబీస్లో అరౌండ్ 5 to 15 years లోపట్ల ఎంత మంచి ఎక్కువ ప్రోటీన్ ఇస్తే వాళ్ళంత ఫాస్ట్గా గ్రో అవుతారు. ఓకే. మంచి హైట్ వస్తుంది, మంచి వెయిట్ వస్తుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్. సార్ ఈ స్పర్మ్ అది మన ఇది ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ తీసుకోవడం ఆపేస్తే మళ్ళీ స్పర్మ్ కంట్ నార్మల్ అవుద్దా? అంటే సార్ 2 types ఆఫ్ కేసెస్ చూసినాను నేను. రీస్టార్ట్ అయిన వాళ్ళని చూసిన 2 years తర్వాత, అచ్చా. రీస్టార్ట్ కాని వాళ్ళని ఎక్కువ చూసిన అవునా? నా కెరియర్ లో. అయితే కాదనే అర్థం. అంటే 1% ఛాన్స్ ఉన్నా కానీ రిస్క్ ఎందుకు? కరెక్ట్. సరే నీ కిడ్స్ వద్దు, లేకపోతే సార్ ఇఫ్ యు ఆర్ రియల్లీ వరీడ్ అబౌట్ డూయింగ్ దిస్ అంటే దీంట్లో ఒక బ్రహ్మాండమైన చాయిస్ ఉంది. ఓకే. దే సంథింగ్ కాల్డ్ స్పర్మ్ ఫ్రీజింగ్. అచ్చా. మన వీర్య కణాలని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అచ్చా. ఎన్ని ఇయర్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు? 30 ఏళ్ళ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. వావ్. ఈ 30 ఏళ్ళలో పాటు ఎప్పుడైనా ఈ కణాలతో యూ కెన్ హ్యావ్ ఎ బేబీ, బయాలజికల్ చైల్డ్. అచ్చా. చలో నీకు అందులో కూడా ఛాయిస్ ఇస్తున్నాం. బ్రహ్మాండమైన ఛాయిస్. చలో నువ్వు అది తీసుకుందాం అనుకుంటున్నావు, చలో గెట్ ఎ ఫ్రీ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోండి. ఏం లేదు, పెద్ద ఖర్చు ఏం కాదు సార్. ఇయర్లీ ఉంటుంది, రెన్యువల్స్ ఉంటాయి. 10,000 per year ఉంటుంది. అంతే. 10,000 per year ఉంటుంది. దాన్ని రెన్యువల్ చేసుకుంటూ పోండి. ఎప్పటి వరకు మీకు కిడ్స్ వద్దా అప్పటి వరకు రెన్యువల్ చేసుకోండి. కిడ్స్ కావాలనుకున్నా అదే స్పర్మ్ తీసుకోండి, యూజ్ చేయండి. మీ స్పర్మ్సే, ఇలా మళ్ళీ కంటామినేషన్ మిక్సింగ్ అవ్వదు. స్టాండర్డ్ గైడ్ లైన్స్ ప్రతి స్టేట్లో ఏఆర్టీ బోర్డు ఉంటుంది, ప్రతి స్టేట్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీటిని మానిటర్ చేస్తాయి. సో దీంట్లో స్కామ్ కూడా చేయడానికి రాదు. నీ స్పర్మ్ వేరే దాంట్లో కలిసే ఛాన్సెస్ కూడా. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ బేబీ. దట్ ఈస్ ఎవ్రీ ఐవే స్పెషలిస్ట్ చెప్పే గ్యారంటీ. సో దాంట్లో ఏం వరీ అవ్వదు. మనం ఇందాక హెచ్ఐవిని ఎట్లా అవాయిడ్ చేయొచ్చో చెప్పినాం కదా, ఇది కూడా స్టీరాయిడ్స్ని చలో వాడుతురు, చలో ఇది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫిట్నెస్ అనేది ఆ మాటున ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, టాక్సిక్స్ అన్ని ఎట్లా సార్ దీని నుంచి ఎట్లా బయటపడాలి యూత్? స్టెరాయిడ్స్ కానీ పిల్స్ కానీ ఇంజెక్షన్లు. ఒకటి ఇన్స్టెంట్, అది ఇన్స్టెంట్ అనే పదం నుంచి దూరం రండి. ఏది ఇన్స్టెంట్గా రాదు, ఇన్స్టెంట్గా వచ్చింది ఇన్స్టెంట్గానే పోతుంది. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ చేయాలి, బట్ దే వాంట్ ఇట్ ఇన్స్టెంట్. ఒక మూవీ అప్పుడు వాళ్ళ బాడీ చూడండి, మూవీ అయిపోయినాక వాళ్ళ బాడీ చూడండి, ఇంత ఉంటారు, ఇంత అవుతారు, సుకుడా అయిపోతారు. ఎందుకంటే యూఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ రెజిమెన్. ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ ఆ టెంపరీ మూవీ పర్పస్కే కావాలి. దీనికి చాలా రెస్ట్రిక్టెడ్ డైట్స్ తీసుకుంటారు, రెస్ట్రిక్టెడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సార్ బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ప్రభాస్ హెల్త్ చాలా పాడైంది. అంటే ఆ బాహుబలి టైంలో చాలా చేసి ఆ తర్వాత మెయింటైన్ చేయలేక. సేమ్, నేను యాక్టర్స్ పేరు తీసుకోలే కానీ కొన్ని ఫ్యాక్ట్స్ అవి. అదే అంటున్నా సార్, ఏదైనా ఎనీథింగ్ యూ స్టార్ట్, మూవీకి అది చాలా ఇంపార్టెంట్ అయినా కానీ ఫర్టిలిటీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, సెక్షువల్ యాక్టివిటీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అది తీసుకునే ముందు ఇవి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. సెక్స్ ఈజ్ ఈజీ టు మేక్ ఇట్ నార్మల్, ఫర్టిలిటీ ఈజ్ నాట్. వన్స్ ఇట్ ఈస్ గాన్, ఇట్ ఈస్ గాన్. సో ఎనీ ప్రొఫెషనల్ who wants to take steroids to grow for that movie or grow for the professional bodybuilding, వాళ్ళకి బెటర్ ఆప్షన్ is to freeze the sperm, then do whatever you want. చలో 2-3 years తర్వాత నార్మల్ అవుతుంది అనుకుందాం, చలో అవ్వకపోయినా నీకు బ్యాకప్ ఉంది కదా, నీకు బ్యాకప్ ప్లాన్ ఉంది, you'll have your babies. At the end of the day, sperm is only
ఫర్ హ్యావింగ్ ఎ బేబీ, బయాలజికల్ చైల్డ్. కరెక్ట్. సింపుల్ లాజిక్. మనం అంతా కష్టపడి పని చేస్తారు, ఇంకా వీకెండ్లో బెడ్రూమ్లో విజృంభించేద్దాం, ఇంకా అసలు దుమ్ము లేపాలని రిలాక్స్డ్గా ప్లాన్ చేస్తారు. దానికోసం ఏం చేస్తున్నారు, వయాగ్రాలు, స్ప్రేలు, రకరకాల ఆయుధాలు వాడేస్తున్నారు. ఇది గుండెకి ఏమన్నా ప్రాబ్లమా సార్ ఇది? అంటే జనరల్లీ సార్ రెస్ట్రిక్టెడ్గా, అంటే ఏదైనా ఎస్టాబ్లిష్ డోసేజెస్ ఉంటాయి. అది ఈ ట్యాబ్లెట్ ఇంతవరకే తీసుకోవచ్చు, ఈ ట్యాబ్లెట్ ఒకదానికంటే ఎక్కువ తీసుకోవద్దు అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా పరిమితంగా పర్మిసబుల్ లిమిట్స్లో తీసుకుంటే ఏ డ్రగ్ అయినా సేఫే. ఓకే. ఇప్పుడు ఎక్కువ శాతం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఒకటి వేసుకున్నావు ఎరెక్షన్ రాదు, నా వైఫ్ ఏమనుకుంటుందో, నా గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటుంది, ఇంకోటి వేసుకుంటారు, ఓకే. అరే అయినా ఇంకా వస్తలేదు అంటే వీటికి ఎక్కువ యాంగ్జైటీ ఉంది ఆల్రెడీ. అది 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 దాంతో నీ యాంగ్జైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏడుకెళ్ళి వస్తుంది. బా. దే టేక్ థర్డ్ డ్రగ్, అది దే టేక్ ఫోర్త్ డ్రగ్. ఉమ్, అప్పుడు ఈ హార్ట్ యాక్టివిటీని ఎఫెక్ట్ చేసేయచ్చు. బట్ ఓకే. నార్మల్గా ఈ డ్రగ్స్కి హార్ట్ని ఎఫెక్ట్ చేసేంత సీన్ లేదు. యా, ఈవెన్ బైపాస్ అయిన పేషెంట్స్లో కూడా ఇట్లాంటి డ్రగ్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ రావు. చాలా మంది అడుగుతుంటారు, సార్ నాకు స్టెంట్ అయింది. ఏమీ కాదు బ్రదర్, ఆ, ఒక నైట్రోగ్లిసరైడ్స్ ఉన్న ట్యాబ్లెట్స్ మీద ఉంటే తప్ప ఉమ్, ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఎటువంటి, నైట్రోగ్లిసరైడ్ తీసుకునే పేషెంట్స్ ఉంటారు, ఉంటారు. అంటే ప్రతి 100 మందిలో ఒక్కరిద్దరే ఉంటారు. అందరికి బెటర్ అది, అందరికి బెటర్. ఓకే. అందరికి బెటర్. ఉమ్, అంటే యాంజైనా, సివియర్ యాంజైనా ఉన్న వాళ్ళలో Okay. నైట్రోగ్లిసరైడ్స్ పెడతారు. ఇవి అట్లాంటి కేసెస్లో కూడా నేనే ఒక కార్డియాలజిస్ట్ ఫ్రెండ్ తో కూర్చున్నప్పుడు ఆయన అంటాడు, ఏం కాదు డాక్టర్ సాబ్, వాట్ యూ కెన్ డూ ఇస్ వాళ్ళని ఆపమని చెప్పొచ్చు నైట్రోగ్లిసరైడ్. ఓకే. అది ఆపి చేసి యూ కెన్ హ్యావ్ దిస్ డ్రగ్ వన్స్, ఇది మాక్సిమం 48 hours లో వాష్ అవుట్ అయిపోతుంది బాడీ నుంచి, Okay. తర్వాత స్టార్ట్ చేయమనొచ్చు. సార్ నీకు మీరు ఇలా చెప్తున్నారు కానీ Hmm. వేరే మెడిసిన్ అండ్ Hmm. మెడికల్ ప్రాక్టీషనర్ Hmm. వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే ఇది ఒక మోసం, ఇది యాక్చువల్గా Hmm. అంటే ఈ డ్రగ్ని అలవాటు చేస్తున్నారు, Hmm. అది లేకుండా నువ్వు మళ్ళీ జీవితంలో సెక్స్ చేయలేని Hmm. ఒక దాంట్లోకి వెళ్ళిపోతావు నువ్వు Hmm. అని ఒక మాట చెప్తున్నారు సరే, సార్. వాళ్ళకి నేను ఒక సింపుల్ క్వశ్చన్, ఆ, ఒక టాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ వచ్చే టాబ్లెట్స్ లేవు ప్రపంచంలో. ఓకే. అట్లా వచ్చేది ఉంటే నా హాస్పిటల్ బయట లైన్లు 2-3 కిలోమీటర్లు ఉంటాయి. కిలోమీటర్లు ఉంటాయి. అవును. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ వాంట్స్ టు బి బెస్ట్ ఆన్ ది బెడ్. ఎస్, కరెక్ట్. నువ్వు ఎన్ని కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు సంపాదించినా బెడ్ మీద పోయేసరికి పర్ఫార్మెన్స్ లేకపోతే నువ్వు వేస్టే. అంతేగా. ఎంత జీవ కింగ్ చీమ అయినా కిందలా చూస్తారు. బెడ్ పైన బొంగి. అంతే కదా. అది దేర్ ఆర్ నో డ్రగ్స్ ఇన్ ద వరల్డ్ టు Yes. గివ్ యూ ఎరెక్షన్. అండ్ ఇవి ఏది కూడా ఎడిక్టివ్ డ్రగ్స్ కావు. నేను వచ్చి నా దగ్గరనే తీసుకొని మెడికల్ షాప్ తీసుకొని ఏం కాదనే చెప్తాను నేను. అవును. నేను ఏదైనా లాజికల్గా చెప్తాను సార్. అంతే. ఎస్, ఎనీథింగ్ ఈజ్ సేఫ్ డ్రగ్ అండ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ ఎ పర్మిసబుల్ లిమిట్స్. ఎస్. ఈ డ్రగ్స్ బంద్ చేయగానే ఎరెక్షన్ రాకపోవడం అంటుంది సార్, ఏదైనా ఎక్కువ శాతం మేము ఇవ్వడానికి కారణం నీకు ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడానికి. క్రియేట్ చేయడానికి. కరెక్ట్. దాని తప్ప అదే సార్. ఇప్పుడు వీళ్ళకున్న ఏంటంటే ఎక్కువ శాతం ఉన్న భయం ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఇది ఎడిక్షన్ ఎట్లయితుంది వాడికి. ఎరెక్షనే నేను ట్యాబ్లెట్, నేను అదే చెప్తాను నా పేషెంట్కి, నీకు సమస్య ఉందని ట్యాబ్లెట్స్ రాయట్లేదు. ఎస్, దిస్ ట్యాబ్లెట్ విల్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్ వెన్ యూఆర్ హ్యావింగ్ సెక్స్. అది. ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ ఇట్లా వేసి ఇట్లా నిలబడే లేవు సార్, ఇప్పటివరకు ఇది లేవు, రావు కూడా. ఓకే. కరెక్ట్. అంటే ఫ్యూచర్లో ఇంకేమైనా పెప్టైడ్ బేస్డ్ రావచ్చేమో ఓకే. యాజ్ ఆన్ డేట్ అయితే లేవు. ఓకే. సో ఈ వయాగ్రా కానీ, అంటే సిల్డినాఫిల్ సిట్రేట్ కానీ, అవును. టెడలఫిల్ కానీ, ఇప్పుడు అవనఫిల్ కానీ, వర్డనఫిల్ కానీ, ఇట్లాంటి ఏ డ్రగ్స్ కూడా వేసుకోగానే దన్మని లేచి పీనిస్ ఎరెక్ట్ అవ్వదు. ఓకే. కావాల్సే 10th నా మాట పైన నమ్మకం లేకపోతే వేసుకొని చూడండి, ఏం కాదు సార్. అదే ఇట్ విల్ లేదు, నాట్ అవును. సీ అన్లెస్ అండ్ అంటిల్ ఒక పర్సన్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నాడు, ఉమ్, ఈజ్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సెక్స్, ట్యాబ్లెట్ 10%ని ఎన్హాన్స్ చేస్తుంది తప్ప ఉమ్, 0 సార్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సివియర్ ఉన్నాడు ఏ ట్యాబ్లెట్స్ పనిచేయవు. రైట్. అందుకే మేము సర్జన్స్, మేము ఆండ్రో సర్జన్స్, ఎస్. మేము ఇంప్లాంట్ సర్జరీస్ చేస్తాం, ఓకే. షాక్ వేవ్ థెరపీ లాంటివి చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి ఏ టాబ్లెట్స్ పనిచేయవు కాబట్టి. పనిచేయవు కాబట్టి. ఓకే. మీరు అన్న లాజిక్ ఫాలో అయితే రైట్. ఆ టాబ్లెట్ వేసుకోగానే వాడికి ఇట్లా రా. ఇంకో చాలా మంది పేషెంట్ సార్ నాకు రాడ్ లాగా కావాలని. రాడే పెట్టుకో. సి వన్ థింగ్, ఇది అన్ని ఒక మిస్కన్సెప్షన్. కరెక్ట్. ఈ పాన్, మీరు అన్నట్టు పాన్ కన్సెప్షన్ వల్ల అవును. వాళ్ళు ఇట్లనే ఉండాలేమో, ఇట్లా లేకుంటే నా వైఫ్ సాటిస్ఫై కాదేమో, ఇట్లా లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తుందేమో Yes. అనే భయంలో ఉంటాం. కరెక్ట్. సి సెక్స్ ఈజ్ ఏ మోస్ట్ లవబుల్ ఫార్మ్ ఆఫ్ లవ్, ఎక్స్ట్రీమ్ లవ్ అది. ఎగ్జాక్ట్. సెక్స్ ఎవరంటే వాళ్ళతో సెక్స్ చేయం. చేయలేరు కదా. ఒక సెక్స్ ఒక పర్సన్తో సెక్స్ చేస్తున్నాం అంటే అది ఎక్స్ట్రీమ్ లవ్తో చేస్తాం. సో ఎక్స్ట్రీమ్ లవ్ని స్పాయిల్ చేయొద్దు. ఏది ఉండదు, ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు. ట్రస్ట్ మీ,
ఎందుకంటే నేను ఓన్గా నా లేదు, సొల్లు మాట చెప్తాను, సైంటిఫిక్గా చెప్తున్నా. మీరు విని ఇప్పటికీ మీరు ఈ విషయం ఒక 100 సార్లు నేను అడిగాను మిమ్మల్ని, యా, యా, 100 సార్లు ఆన్సర్ చెప్పిస్తున్నా. ఎందుకు అదే, అంటే చాలా మందిలో ఈ అవును, అపోహ ఉంది అవును, కొందరిలో. అవును, అవును. వాడుతున్నారు కానీ భయంగా వాడడం, అమ్మో ఏమన్నా అవుద్దేమో అదే అని సార్, ఇప్పుడు భయపడుతూ వాడడం. సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఇంత భయం ఉంది, సో ఇప్పుడు చాలా మంచి చాట్ జీపీటీస్లా అని కానీ క్లౌడ్ కానీ అన్ని మంచి అన్ని ఏఐ టెక్నాలజీ వచ్చింది. దాన్నే అడగండి. ఉమ్, ఎందుకంటే అది మీరు నమ్ముతారు కదా, అది అబద్ధం చెప్పదు, అట్లా చెప్పదు, నాన్ సెన్స్ సొల్లు చెప్పదు అని. దాన్ని అడగండి. దాన్ని అడగండి. ఎవ్రీథింగ్ ఇన్ ఎ పర్మిసిబుల్ లిమిట్ ఆర్ సేఫ్ అండ్ దేర్ ఆర్ నో మెడికేషన్స్. ప్రపంచంలో గోల్ వేసుకోగానే ధన్మన్ ఎరెక్షన్ వచ్చే లేవు. ఏమీ లేవు. మేము ఇన్స్టెంట్గా ఇచ్చే ఇంజెక్షన్స్ వేరుంటాయి. అవును. ఇప్పుడు నాకు సార్, ఇప్పుడు చాలా మంది అంటారు సార్, నాకు ఇప్పుడు 2 అవర్స్లో సెక్స్ చేద్దాం అనుకుంటున్నా సార్, నాకు ఇమ్మీడియట్గా ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓ ఇమ్మీడియట్గా ఇచ్చేయండి. ఇది ట్రైమిక్స్ బైమిక్స్ అంటాం. ఓకే. ఈ ట్రైమిక్స్ ఇంజెక్షన్ డైరెక్ట్ పీనైల్ క్యావర్నోసంలో ఇస్తాం. 1-2 అవర్స్ సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇది ఇన్స్టెంట్ అండ్ Okay. టెంపరరీ. ఇది చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండేది కాదు, కాదు. టెంపరరీ. దీని మళ్ళీ ఒక 48 అవర్స్ అయిందంటే ఆ కెమికల్ మొత్తం బాడీ నుంచి వెళ్ళిపోతుంది, వాష్ అవుట్ అయిపోతుంది, కంప్లీట్ వాష్ అవుట్ అయిపోతుంది. సూపర్. సో అట్లా కూడా ఇష్యూస్ లేవు. ఓకే. చాలా మంది సూపర్ Cinema పీపుల్ stars. చాలా మందికి మేము చేస్తున్నాము అని. Okay. ఇది నార్మల్, ఎవరైనా చేసుకోవచ్చు. అగైన్ దీంట్లో కూడా రిస్క్ లేదు, ఎందుకంటే వెన్ ఏ డాక్టర్ ఈస్ గివింగ్ కాస్ట్లీ సార్ అవి. అంటే అగైన్ ఇట్స్ మిక్స్చర్ తయారు చేయాలి. రైట్. ఓకే. సి ఎందుకంటే ఇండియా, ఇప్పుడు నేను యూఎస్లో వర్క్ చేసేటప్పుడు ట్రైమిక్స్ బైమిక్స్ అక్కడ యూఎస్లో దొరుకుతాయి, డైరెక్ట్లీ దొరుకుతాయి కాంపౌండింగ్ కాబట్టి. ఓకే. ఇండియాలో ఆ కాంపోజిషన్స్ రాలే. అచ్చా. ఇక్కడ మేము ఏం చేయాలో తయారు చేసుకోవాలి. ఒక అచ్చా. పేషెంట్ నాకు కావాలి అంటే నేను అది మిక్స్ తయారు చేయడానికి టైం పడుతుంది. తయారు చేసి డోస్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. ఈ పేషెంట్కి ఎంత ఇవ్వాలి, ఎక్కువ లోడ్ ఇవ్వాలా, తక్కువ లోడ్ ఇవ్వాలా, ఇది ఒక ప్రాపర్ డాక్టర్ ఇవ్వగలుగుతాడు, ప్రాపర్ అంతే, ఆండ్రాలజిస్ట్ వాజ్ exactly. ఎక్స్పీరియన్స్. అంటే బేసిక్లీ ఒక ఆండ్రాలజిస్ట్ కూడా ఎన్నిసార్లు ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినాము, అది ఎన్నిసార్లు ఎంత డోస్ ఇవ్వాలి. కరెక్ట్. అంటే దీంట్లో కామన్ ఏంటంటే ఎక్కువ డోస్ ఇస్తే ప్రియాపిజం అంట. ప్రియాపిజం అంటే ఏం లేదు, ఒక 4 అవర్స్ కంటే ఎక్కువసేపు మీకు ఎరెక్షన్ కంటిన్యూస్గా ఉంటే దాన్ని ప్రియాపిజం అంట. అచ్చా అచ్చా. ఆ ప్రియాపిజం ఉన్న కండిషన్స్లో ఓకే. తప్ప డోసేజ్ మారితే ఎక్కువసేపు అలా ప్రియాపిజం ఉంటుంది. అలాగే ఉండిపోద్దేమో. మళ్ళీ దాన్ని తగ్గించడానికి మళ్ళీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అచ్చా. ఓకే. సో ఏదైనా ట్రైమిక్స్లో ఏంటంటే వి యాడ్ సంథింగ్ కాల్డ్ ప్రోస్టాగ్లాండిన్స్. అచ్చా. ప్రోస్టాగ్లాండిన్స్ యాడ్ చేస్తే జనరల్లీ ప్రియాపిజం వచ్చే ఛాన్సెస్ వెరీ 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 రేర్. ఓకే. ఓకే. ఇన్స్టెంట్గా సెక్స్ చేయాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. న్యాచురల్గా ఎరెక్షన్స్ రావాలంటే ఏం చేయాలి సార్? హెల్తీ లైఫ్ స్టైల్, ఓకే. హెల్తీ బాడీ. లావు ఉన్నా, నేను లావు ఉన్నా అవును. హెల్తీ లేనని కాదు. అవును. హెల్తీ అంటే ఏంటంటే మీ హైపర్ టెన్షన్ ఉంటే హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోండి, షుగర్స్ ఉంటే షుగర్స్ కంట్రోల్ చేసుకోండి, మంచి డైట్ తీసుకోండి. ఉమ్. మంచి డైట్ అంటే ఏంటంటే బిర్యానీలు తినవద్దా, తినొచ్చు, బయట ఇంట్లో చేయించుకోండి, చేసుకొని ఇంట్లో చేయించుకోండి. అది ఎందుకంటే బయట ఎందుకు వద్దంటే వాడు మీ టైం ఎట్లాంటివి యూజ్ చేస్తాడో తెలియదు. వాడు 10 days స్టోర్ పెట్టి చేస్తాం, మొన్న మనకేం తెలుసు. కాదు, నిన్నగాక మొన్న చూసారు కదా మసాలాలు మొత్తం కలర్. ఒక కమిషనర్ వచ్చి కూర్చొని దాని గురించి చెప్తుండు అంటే ఎంత ర్యాంపెంట్ గా ఉంటే చెప్తారు. దారుణం చెప్పండి అసలు. అది ఎంత ర్యాంపెంట్ గా మన ఉంటే చెప్తారు. వంటింట్లో మనం ఏం తింటున్నా కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది ఇక. అవి అందుకే అంటున్నా, ఏదైనా తినొచ్చు అది. మన ఇంట్లో చేసుకునే అది. ఎవ్రీథింగ్. బయట ఫుడ్ ప్రెగ్నెన్సీలో మేము చాలా స్ట్రిక్ట్గా చెప్తాం సార్. ఉమ్. ఐవీఎఫ్ ప్లాన్ చేసే వాళ్ళలో కానీ ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళకి 3 to 6 months అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. అది. వన్స్ ఇన్ ఎ వైల్, అంటే ఏదో ఒక అది, నెలలో ఒకసారి నేను అంతే. ఒప్పుకుంటా. బయట ఫుడ్స్లలో అన్రెస్ట్రిక్టెడ్ వల్ల కానీ అడల్ట్రేషన్ దాంట్లో అలా. ఏమేమో యాడ్ చేయడం వల్ల కానీ చాలా ఇష్యూస్ వస్తాయి. అది రేపు మనకు హార్ట్ అటాక్ కానీ కూడా రీజన్ కావచ్చు. ఎందుకంటే వాడు ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ని దే ఆర్ యూజింగ్ యాజ్ ఆయిల్, మరి కొలెస్ట్రాల్ పెరుగుతుంది మనకి, దారుణం. ఎముకల్ని నుజ్జు చేసి ఆయిల్ తయారు చేస్తున్నారు. ఇవన్నిటి వల్ల చూస్తుంటే అసలు హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అబ్బా, అబ్బా. సో అదే చెప్తున్నా, బయట ఫుడ్ అవాయిడ్ చేసి హెల్తీగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోండి. పక్కనోడు తాగుతుండు, స్మోకింగ్ చేస్తుండు, నేను కూడా సరే ఈ మధ్య అంటే చాలా మంది అమ్మాయిలో కూడా చూసిన, నేను ఏదో జెండర్ బయాస్ చేయట్లే, యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నా ఒక ఫ్రెండ్లీ అడ్వైస్. రైట్. సి మెన్ విల్ హ్యావ్ సో మెనీ స్పర్మ్స్, మెన్ విల్ హ్యావ్ millions of sperms. అవును. బేసిక్ కౌంట్ 16 million అని బేసిక్ వేసుకుందాం. అవును. ఉమెన్లో ఒకటే ఎగ్ ఉంటుంది, ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఒక్కొక్క సైకిల్. అంతే. కొన్నిసార్లు రెండు ఎగ్స్ రిలీజ్ రావచ్చు, ట్విన్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు. ఓకే. కానీ ఎప్పుడు ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. మీకు ఆ ఒక్క ఎగ్నే కాపాడుకోవాలి, అది స్మోకింగ్తో ఖరాబ్ చేసుకోవద్దు. ఎంత తాగేస్తారు సార్ అమ్మాయిలు సిగరెట్ అంటే అసలు. అది సార్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళు ఛీ, అంటే ఎవడికో చూయించుకోవాలి సార్. స్మోకింగ్ లో కిక్ ఏముంటుంది సార్, అదే అంటున్నా. రోడ్డు మీద మీరు చూడండి ఇట్లా పోతుంటే సార్, నేను ఉండేది గచ్చిపోలి, ఆ, ఇక్కడ అసలు నేను చుట్టూ- ఎక్కడ చూసినా అనిపిస్తున్నా, చాలా మందికి నా వెస్ట్ కడిచిపోవాలనిపిస్తుంది. యూ విల్ బి మై పేషెంట్ ఇన్ ద ఫ్యూచర్ అని Correct కదా. చెప్పడానికి. అంటే బేసిక్లీ సార్, ఒకటి మీరు ఎంత సంపాదించినా
See, at the end of the day, whenever you want to become pregnant, please keep that in mind. మీ ఎగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి స్మోకింగ్ వల్ల. ఒక స్పర్మ్ అగైన్ నేను ఏదో మెన్స్లు చేయమని చెప్పట్లేదు, కానీ మెన్స్లో చాలా మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి. వాడికి ఫరక్ పడదు, నీకు ఫరక్ పడుతుంది. అది ఇప్పుడు ఒక సిస్టంలో చెప్పినప్పుడు ఎవరైనా ఎందుకు చెప్తారు అమ్మాయిలు తాగాలంటే? జెండర్ బయాస్ కాదు అది, కాదు కదా, వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా వస్తాయి. రైట్. అది ఆ రిస్క్ వద్దని బేసిక్లీ మీకే వస్తుందని చెప్పాను నేను. వై టు టేక్ ఏ ఛాన్స్? సరే, ఆల్కహాల్ తాగదు మేము చెప్పట్లేదు, ఎందుకంటే ఐ నో వాట్ ఈస్ ఎ లిమిట్, వాట్ ఈస్ నాట్ ఎ లిమిట్ అని. కానీ స్మోకింగ్ డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. స్మోకింగ్ వల్ల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్య సార్ ఒకటి సంథింగ్ కాల్డ్ యాంటీ ములేరియన్ హార్మోన్, AMH అని ఉంటుంది, ఆర్ ములేరియన్ ఇనిబిటింగ్ హార్మోన్స్ అని ఉంటాయి. ఇది ఏం చెప్తుందంటే ఓవరీస్లలో అండ్ ఇప్పుడు వాళ్ళ ఓవరీస్లలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి. ప్రతి ఉమెన్ ఈజ్ బార్న్ విత్ 2 million ఎగ్స్ అనుకోండి. ప్రతి ఉమెన్, ఒక అమ్మాయి, ఒక చిన్న బేబీ పుట్టింది అమ్మాయి, వాళ్ళ ఓవరీస్లో ఆల్రెడీ 2 million ఎగ్స్ ఉంటాయి పుట్టుకతోనే. వాళ్ళు ఫస్ట్ పీరియడ్ వచ్చేవారికి అంటే మెనార్కే రీచ్ అయ్యే వారికి దాంట్లో 50% పోతాయి. ఈ 50% అనేది ఈ రోజు నుంచి, అంటే వాళ్ళ ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రెగ్నెన్సీ అరౌండ్ 26-27 ప్లాన్ చేస్తున్నారంటే ఒక 12-13 years, 12 to 13 years ఇంటూ 12 months. ఇంత క్యాల్కులేటెడ్గా చూసుకుంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్స్ ఈ మధ్య చూస్తున్న యంగ్స్టర్స్లో చాలా బ్యాడ్గా ఉంటున్నాయి. నార్మల్గా అరౌండ్ 2 to 3 ఉండాల్సిన AMH లెవెల్స్ 0.2, 0.3, 0.4 ఉంటున్నాయి. డెఫినెట్లీ మన హ్యాబిట్స్ వల్ల ఉండొచ్చు, డెఫినెట్లీ మన ఎన్విరాన్మెంటల్ కండిషన్. చాలా మంది అమ్మాయిలను అడుగుతాను నేను అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు, డూ యూ రియలీ స్మోక్ అని. నో సార్, ఐ డోంట్ స్మోక్. డూ యూ బూజ్ అండ్ ఐ డోంట్ బూజ్. మరి ఎందుకు ఏమొచ్చింది? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటున్నాయి సార్. రైట్. బేసిక్లీ పొల్యూషన్ వల్ల కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 2, 3, 4 అయ్యేదాకా పడుకోవట్లేదు సార్. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా సార్? డెఫినెట్. ఇంతకుముందు మనం డిస్కస్ సర్కేడియల్ రిథమ్ ఈస్ ఎఫెక్టింగ్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ న్యాచురల్ హార్మోనల్ సైకిల్స్. అది హార్మోనల్ సైకిల్స్ డిస్టర్బ్ అయితే ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ప్లీజ్ అమ్మాయిలు ఎవరైనా కానీ మీ AMH లెవెల్స్ని అది పెరుగుతుందని చెప్పను, మందులు వేసుకోగానే AMH పెరగదు, బట్ తగ్గించుకోకుండా చూసుకోండి. అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవా, ఫ్యూచర్లో నాకు ఇది కూడా చెప్తారు సార్. నేను ఇట్లా 2-3 అడ్వైస్ చేసినప్పుడు, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు, నాకు పిల్లలు వద్దు, మరి నేను స్మోక్ చేసేది ఏం చేసేది అని. సరే, నువ్వు అనేది నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ఒక 10 years తర్వాత మ్యారీడ్ లైఫ్లో మీ సొసైటీ ప్రెషర్ అనుకో, మీ హస్బెండ్ అడిగిన అనుకో, మీ ఇన్లాస్ మీ మదర్ అడుగుతారు కదా, కామన్ సెన్స్. మన ఇండియన్ సొసైటీ, మన ఇండియన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో మనకు అది కామన్. అది చాలా అడుగుతారు సార్ ఇది ఎంత బ్యాడ్గా ఉంటుంది అంటే, పక్కనోడు అడుగుతుండు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు అంటే ఫంక్షన్ పోవడం మానేస్తారు సార్. మరి ఇల్లులు మారిపోతున్నారు, ఊర్లు దాటొస్తున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో వర్ణనాతీతమైన స్టోరీస్ ఉంటాయి సార్. పుట్టుకోలేకపోతున్నాం, సావుకోలేకపోతున్నాం సార్. ఏడవైనా నాకు ఇదే క్వశ్చన్ అడుగుతారు సార్, ఏమమ్మా ఇంకేమన్నా ఉన్నారా పిల్లలు అంటే. వీళ్ళు అవుట్ ఆఫ్ కన్సర్న్ అడిగినా కానీ వీళ్ళకి చాలా హిట్ అవుతుంది సార్. పాయింట్ చాలా హిట్ అవుతుంది. అంటే వాడు ప్లాన్ చేస్తున్నకపోవచ్చు, ప్లాన్ చేస్తున్న మీరు కూడా అడిగేటోళ్ళు కూడా కొద్దిగా చూసుకోవాలి. మమ్మ అయితే వాడు నిజంగా అవుతలేదేమో, కానీ వాళ్ళు అలా అనుకోరు కదా, అయ్యో మా వాడికి పిల్లలు రకరకాల. అందుకే అంటున్నా, ఒకటి ప్రాపర్ ప్లానింగ్. అయితే ఒక పేషెంట్ వచ్చింది సార్, మా ఊరు దగ్గర వాళ్ళ, అండ్ 5-6 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, హైదరాబాద్లో వచ్చిన్నారు. ఎందుకురా బాబు, ఆడికి ఊర్లో ఇల్లు ఉంది, నాకు తెలుసు వాళ్ళు, ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి, మంచి సంపాదన ఉంది, ఎందుకు వీడు వచ్చి రూమ్లో రెంట్ ఎందుకున్నావు అని అడిగితే, సార్ అక్కడ ఇవన్నీ ఫేస్ చేయలేకపోతున్నా సార్, వీడు ఉండే ప్రెగ్నెంట్ అయినాకనే పోతా సార్ ఇంటికి. 8 months నా దగ్గర ట్రీట్మెంట్ ఎక్కువ వచ్చింది సార్. వీ గేవ్ దెమ్ ఏ పాజిటివ్ ప్రెగ్నెన్సీ. అంటే అదే చెప్తున్నా, ఒక ప్రాపర్ గైడెన్స్. సోషల్గా ఎదుర్కోవడం చాలా కష్టం. సోషల్లో ఎక్కువ స్టిగ్మా సార్, ఇది సోషల్ స్టిగ్మా. ఫర్టిలిటీ ఇస్ మోర్ ఆఫ్ సోషల్ స్టిగ్మా. పెళ్లి లేట్ అయినా టెన్షనే, పిల్లలు లేట్ అయినా టెన్షనే. నేను ఇదే చెప్తా సార్, యంగ్స్టర్స్లో సేమ్ మేల్ సెట్లో మనము సెమెన్ ఫ్రీజింగ్ చేయమని, ఎగ్ ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇది యాక్సెప్టెడ్ బై గవర్నమెంట్. ఓకే. సో ఏఐటి ప్రోటోకాల్స్ ఉన్నాయి చాలా. ఓకే. ఇది ఎగ్ ఫ్రీజింగ్ అనే చేసుకోండి. చలో మీకు కిడ్స్ వద్దు,
అది 10 ఏళ్ళ వరకు అయితే ఏం కాదు. ఎగ్స్ 10 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు యాజ్ పర్ లా. కానీ ముందులాగా 30-40 ఇయర్స్ పెట్టుకునే కేసెస్ కూడా ఉన్నాయి. సో 10 ఇయర్ మీరు ఫ్రీజ్ చేసుకోండి అబ్బా. ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, తాగుతారా చేస్తారా, మీ పిల్లలు వద్దు సరే వదిలేయండి. కానీ ఒక రోజు రియలైజ్ అయినప్పుడు ఎగ్స్ లేకపోతే ఏం చేస్తారు? ఆ పుణ్యకాలం పోయినట్టే కదా. అంతే కదా. సో ఎవరైనా యంగ్స్టర్స్ యూ డోంట్ వాంట్ కిడ్స్ అంటే నేను చెప్పినట్టు 7 ఫ్రీజింగ్ అయినా చేసుకోండి. 10 ఏళ్ళ తర్వాత మీ మూడ్ మారొచ్చు. 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక తోడు కావాలనిపించుకోవచ్చు. అంతే కదా. See, kids our continuation. మరి We are not permanent citizens of this country. అంతే కదా. We are all temporary citizens. We are all temporary citizens. అంతే కదా. మన కిడ్స్ మన కంటిన్యూషన్. మన జీన్ కంటిన్యూ అవుతుంది. నాకు అమ్మాయి ఉన్నాడు అబ్బాయి కాదు. ఫస్ట్ నీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. నీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. అది సో రియలైజేషన్ అవ్వాలి. కరెక్ట్. ఈ రోజు కాకపోవచ్చు. నేను నాకు ఫ్రెండ్ చెప్తున్నాను, మామ ఐ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ మామ, ఇట్స్ హై టైమ్ నౌ అని. 10 years నుంచి చెప్తున్నా కదరా పిల్లలు కలమని. ఇప్పుడు వారికి హైలైట్ రియలైజ్ అవ్వరు. అది నేను అరే సరే చలో నవ్ ఈజ్ ద టైమ్, చలో ఇట్ ఈస్ యు ఆర్ నాట్ మేడ్ లేట్. ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్, వెన్ యూ డోంట్ వాంట్ కిడ్స్ థింక్ అబౌట్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోండి. మీరు దాన్ని వాడమని చెప్పట్లేదు, బట్ సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా వీ కెన్ గివ్ యూ బేబీస్. మీ దగ్గరకు వస్తే మీరు అడ్వైస్ చేస్తారు కదా. అన్ని అబ్సల్యూట్లీ వి డు సెమెన్ ఫ్రీజింగ్, వి డు ఎగ్ ఫ్రీజింగ్, అచ్చా ఇవన్నీ చేస్తాం. రైట్. సూపర్. వి ఆర్ లైసెన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే ఓకే టు డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. దీని ఏఆర్టీ బోర్డ్ పర్మిషన్ ఉంటుంది. అన్నిటికీ వి ఆర్ వెల్, మాకు పర్మిషన్స్ ఉంటాయి. ఎవరంటే అది చేయలేదు. మళ్ళీ నువ్వు ఏదైనా ఇప్పుడు నిసలు నువ్వు చిన్న హాస్పిటల్ నేను అపోలో పోతా, పర్మిషన్స్ లేవు. దట్ హ్యాస్ టు దే హ్యావ్ టు హ్యావ్ ఎ పర్మిషన్ ఫర్ అన్ ఐవీఎఫ్ ప్రొసీజర్స్. అట్లా ఉంటేనే అక్కడ ఫ్రీజింగ్ చేసుకోనికి సౌలభ్యం ఉంటుంది. నేను ఎక్కడ కార్పొరేట్లో పోయి నేను చేసుకుంటా అంటే కాదు, అక్కడ ఉండాలి కదా. యా, పర్మిషన్స్ ఉండాలి. బ్లాకేజెస్ ఉంటాయి కదా బ్లడ్ వెసల్స్. నేను విన్నాను, నిజమేనా సార్? ఫస్ట్ ప్రైవేట్ పార్ట్స్లోనే స్టార్ట్ అవుద్దంట కదా, అది నిజమేనా? 100% రైట్. ఇప్పుడు దీని మీద ఎర్లీ ఇప్పుడు 94 నుంచి ఆల్మోస్ట్ 2016 వరకు ఒక 10,000 సైంటిఫిక్ పేపర్స్ వచ్చినాయి. అంత రీసెర్చ్ జరిగింది. పీనిస్లో ఫస్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే 2 to 5 years లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ స్టడీస్ అన్నిట్లలో అది ఒక్కటే స్టేట్మెంట్ ఉంది. వస్తేనే గ్యారంటీ కాదు, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్. నీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మళ్ళీ చెప్తున్నా, సైకోజెనిక్ ఈడీ కాదు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వచ్చింది, బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి అంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే పీనల్ వెజల్స్ ఆర్ స్మాల్. అంత చిన్న వెజల్సే క్లోజ్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ పెద్ద వెజల్స్ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు. సో దిస్ విల్ ప్రోగ్రెస్ టు దాట్. సో ఎనీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మేము చాలా మందికి చెప్తాం సార్. యంగ్స్టర్స్ ఎవరైనా వచ్చినా కానీ ట్రీట్మెంట్ చేసినాక 6 months తర్వాత ఒక్కసారి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి, ఒక ఈసీజీ తీసుకోండి, ఒక ఎవ్రీ 2 yearsకి ఒకసారి కార్డియాలజిస్ట్ ఫాలో అప్ అవ్వండి. నా దగ్గర నేనే ట్రీట్ చేస్తాను. నీ నియరెస్ట్, మీ ఇంటి దగ్గర ఉన్న నియరెస్ట్ కార్డియాలజిస్ట్ని కలవండి. దే విల్ టేక్ కేర్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎన్ని యంగ్ పేషెంట్లు కూడా ఎంతమంది చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. 20 years 25 years అర్థం కావట్లేదు, ఎందుకు చచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు సార్. ఇంకోటి, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల కూడా సెక్సువల్ లైఫ్ కిల్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? 100%. ఈ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్. ఫస్ట్ మేజర్ 3 కండిషన్స్లలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది తీయంగానే ఫస్ట్ కనిపించే 3 ఏంటి? డయాబెటీస్, ఓకే, హైపర్ టెన్షన్, ఓకే, డిస్లిపిడీమియా. ఓకే, డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్. ఓ మై గాడ్. ఈ 3 ఉంటే అది డెఫినెట్లీ వస్తాయి. కానీ ఇవి కంట్రోల్లో పెట్టుకొని మంచి మెడికేషన్, మీ డాక్టర్ చెప్పిన మెడికేషన్ కానీ. డయాబెటీస్ ఈజ్ ఏ మెటబాలిక్ డిసార్డర్. చాలా మంది వచ్చి చెప్తారు, సార్ నేను నా ఓన్గా ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటాను, దానివల్ల కూడా నా షుగర్స్ వెరీ గుడ్, బట్ కంట్రోల్ చేసుకో. నువ్వు మెడికేషన్ తీసుకొని చేస్తావా, తీసుకో, ఇట్ ఈస్ అప్ టు యువర్ ఓన్ చాయిస్. ఓకే, బట్ కంట్రోల్లో పెట్టుకో. సో మీ షుగర్స్ని ఫాస్టింగ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోండి, పోస్ట్ లంగ్స్ షుగర్స్ని కంట్రోల్ పెట్టుకోండి, హెచ్బిఏవన్సీని మంచి మెయింటైన్ చేయండి. 6 వరకు మెయింటైన్ చేయండి, ఏం కాదు. సూపర్. 6 బిలో, జనరలీ 5.5 అబో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాము, బట్ నాకు అడిగితే 6 వరకే ఐఎమ్ స్టిల్ ఓకే, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. సార్ ఇంకోటి, ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసాము,
బట్ ఏంటంటే పెళ్ళికి ముందే చాలా మందిలో ఒక భయం, చేస్తానో లేదో సెక్స్ ఎందుకంటే వాడికి బోల్డ్ అని అలవాట్లు ఉంటాయి అప్పటికే. హస్తప్రయోగం నుంచి మందు నుంచి సిగరెట్ దాకా అన్ని సకల వ్యసనాలు ఉంటాయి. సకల కళ వల్ల సకల కళా వల్లభుడిగా ఉంటుంటాడు. పెళ్ళి అనగానే భయం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తే ఏం చేస్తారు? 100% సార్. సి వన్ థింగ్, 2 టైప్ ఆఫ్ మొడాలిటీస్ ఉంటాయి. ఫర్టిలిటీకి ప్రివెంటివ్ సెక్షువల్ ఇష్యూస్, ఓకే 2 టెస్ట్లు ఉంటాయి. ఓ ప్రివెంటివ్ ఫర్టిలిటీలో ఏమొస్తాయి? స్పర్మ్ కౌంట్ చేస్తాము, ఒక స్క్రోటల్ డాప్లర్ చేస్తాం, హార్మోన్ టెస్ట్ చేస్తాం. అంటే రేపు అంటే నీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ లేవు అనుకుని ఓన్లీ నీ బేబీకి అయ్యే కెపాసిటీ ఎట్లుందో చూడడానికి. అచ్చా సెక్షువల్ ఇది అంటే వీ డూ ఏ పీనైల్ డాప్లర్. అచ్చా. కానీ ప్రివెంటివ్ ఫర్టిలిటీ ఎక్కువ శాతం ఏమంటారు సార్, 2 చెక్ చేయండి సార్, నాకు ఇది కావాలి, అది కూడా కావాలి, అది కూడా కావాలి. జనరలీ మేము ఫర్టిలిటీ జనరలీ యంగ్స్టర్స్ ఇప్పుడు హెల్తీ ఉన్నారనుకో ఐ డోంట్ అవును. కానీ ఈ మధ్య కొద్దిగా అవగాహన పెరిగింది మన వీడియోస్లో చూసిన తర్వాత. చాలా దే ఆర్ కమింగ్ అప్ సార్, నాకు సెమెన్ అనాలిసిస్ కూడా చేయించుకోవాలనుకుంటున్నా సార్, ఓకే బాగా దీనివల్ల ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ట్రస్ట్ మీ, దిస్ టెస్ట్ విల్ 100% సేవ్ యూ. దిస్ టెస్ట్ విల్ 100% సేవ్ యూ ఫ్రమ్ దేంట్లో ఎటువంటి ఫ్యాక్టర్స్ నుంచి, ఒక షేమ్ నుంచి, ఓకే ఒక సొసైటల్ బ్లేమ్ నుంచి. కరెక్ట్. షేమ్, బ్లేమ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు కరెక్ట్ స్ట్రామ్ ఆపేస్తుంది పెద్దది కదా సార్. ఆ స్ట్రామ్ ఇస్ మేజర్ స్ట్రామ్ కదా అసలు. ఎంత పెద్ద హిట్ అవుతుంది ఇది అంటే సార్. ఇప్పుడు నా దగ్గర పెళ్ళై 10 రోజులు వచ్చేటోళ్ళు ఉంటారు, బా పెళ్ళై 10 ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అమ్మాయిలకు దండం పెట్టాలి. నిజంగా 10 years is too much అండి. టూ మచ్ అంటే వన్ థింగ్, యూఆర్ నాట్ హ్యావింగ్ సెక్స్, ప్లీజ్ సీక్ హెల్ప్. నేను డివోర్స్ తీసుకొని అసలు చెప్పను. అది డివోర్స్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్. నేను ఒక 0 అని కూడా 100 చేయగలుగుతా. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను ఆండ్రో సర్జన్, నేను పీనల్ ఇంప్లాంట్ లాంటి సర్జరీస్ చేసి కూడా వాళ్ళు నార్మలైజ్ చేయగలుగుతా. 100%, 99 కాదు 100%. సార్ మిమ్మల్ని నిజంగా నేను అంటాను కదా, సెక్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ సెక్స్ అని ఎందుకు అంటానంటే 80 years వాళ్ళు, 75 years వాళ్ళు కూడా మీకోసం పరితపిస్తుంటారు. ఎస్ దెర్ ఇస్ ఆన్సర్ అని. ఎన్ని కాల్స్ వస్తే మీకు తెలుసు సార్. దేర్ ఇస్ ఏ థిన్ లైన్ బిట్వీన్ ఎ సెక్సాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. ఓకే. సెక్సాలజీలో ఏంటి అంటే దే కెన్ కౌన్సిల్ యూ, ఓకే దే కెన్ గివ్ యూ మెడికేషన్స్. ఈ పని చేయకపోతే వాట్ నెక్స్ట్ ఈజ్ అన్ ఆండ్రాలజిస్ట్. ఓకే ఓకే. ఓ ఓకే. ఆండ్రాలజిస్ట్ ఏం నాకు కూడా తెలియదు. ఇది పని చేయకపోతే నేనేం చేయగలను, వాట్ బెటర్ కెన్ ఐ కెన్ డూ సో దట్ పేషెంట్ విల్ బి హ్యాపీ. ఓకే. I can put an implant. So you are the last resort. I am the last resort. Super. Okay. And I am the best resort. Yes, of course. Yes. సార్ ఇల్లు ఒక మోకాలు నొప్పులు ఉన్నాయి, ఒక పెద్ద మనిషికి మోకాలు నొప్పులు ఉన్నాయి, చాలా సివియర్ పెయిన్ ఉంది. చూసి మందులని వాడేసి ఒక ఆర్థోపెడిషన్ దగ్గర పోయాను. ఆర్థోపెడిషన్ ఒక చిన్న ఎంఆర్ఐ చేసి లేకపోతే నార్మల్ ఎక్స్రే చేసిన, అమ్మ రెండు చిప్పల మధ్యలో స్పేస్ తగ్గిపోయింది, ఒక చిన్న నీ రీప్లేస్మెంట్ చేద్దామంటారు. అరే ఓకే డాక్టర్ గారు చెప్పారు, మంచి డాక్టరే, మంచి పేరు ఉంది ఊర్లో, నేను చేయించుకుంటా. నొప్పులు గాయబ్, నా లైఫ్ స్టైల్ బారిపోయింది, నేను మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినా. మోకాలు చిప్పలు మార్చుకోవడం ఎంత సింపుల్ అనుకుంటున్నారో పీనల్ ఇంప్లాంట్ కూడా అంత సింపులే. ఓకే. అట్లా చేసుకోనికి లేని సిగ్గు ఈ ఇంప్లాంట్ చేసుకోనికి ఏంటి సిగ్గు? ఇంప్లాంట్ చేసుకోవడం వల్ల కొత్తగా వచ్చిన నష్టం ఏం లేదే. మీ సెక్షువల్ లైఫ్ బాగుంటుంది, మీ వైఫ్ విల్ బి వెరీ హ్యాపీ, అంత హ్యాపీగా ఉంటారు. దానివల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ అట్లాంటి ఏం ఇష్యూస్ లేవు కదా. ఇన్ఫెక్షన్స్ భయపడతారా? మోకాలు చిప్పల్లో ఇన్ఫెక్షన్స్ ఎన్నిసార్లు చూసినాం, చాలా చూసినాం. ఇవన్నీ ఒకప్పటి మిత్స్. ఈ కాలంలో ఇన్ఫెక్షన్ చూడట్లేదు దేంట్లో, నైదర్ నీ రీప్లేస్మెంట్ లో కానీ నైదర్ పీనల్ ఇంప్లాంట్స్ లో కానీ. ఎందుకంటే వి ఫాలో వెరీ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. సార్ అయితే ఇక్కడ ఒకటి అడగాలి మిమ్మల్ని, ఇన్సూరెన్స్ ఉంటుందా సార్ దీనికి? దట్స్ అ మేజర్ ప్రాబ్లమ్స్. మేము చాలా వరకు గవర్నమెంట్ కి అప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంట్. సెక్షువల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు కుటుంబాలు నాశనం అవుతున్నాయి, సూసైడ్ కానీ మర్డర్స్ కి కానీ సార్ ప్రాపర్ సెక్స్ నడుస్తున్నది. ఈ సెక్స్ బాగా జరుగుతున్న ఫ్యామిలీస్ లో అట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాలి ఉండవు. 100% దే ఫైట్, దే బాండ్ ఓవర్ సెక్స్. అంతే కదా, దే ఫైట్, దే బాండ్ ఓవర్ సెక్స్. ఒక ఫ్రెండ్ చెప్పాడు సార్, నాకు క్లోజ్ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఎవ్రీడే సెక్స్ చేసుకుంటారట. నేను అడిగా గొడవలు రావా అని అడిగా. పుట్టింటికి పోయినా సరే వచ్చి, అంటే వాళ్ళు ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటారట, అంటే ఒక 20-30 kilometer డిస్టెన్స్ లో వచ్చి సెక్స్ అయ్యాక మళ్ళీ వెళ్ళిపోద్దంట. అలిగే ఉంటారంట, కానీ అది మాత్రం కంపల్సరీ అంట. మంచిది సార్. ఏంటంటే ఉండలేరు సార్. ప్రాపర్ సెక్స్ జరుగుతున్న ఫ్యామిలీస్లలో ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ఎంత గొప్పగా ఉంటుంది సార్. వెన్ దెర్ ఇస్ నో ప్రాపర్ సెక్స్ దే ఫైండ్ రీజన్స్ టు
డిపార్ట్ వేస్. కరెక్ట్. నాకు సెట్ అయితే లేదు, నాకు ఈయనతో ఉండబుద్ధి అయితే లేదు, నేను మా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోతా, నన్ను మంచి చూసుకుంటలేడు. ప్రాపర్ సెక్స్ జరుగుతుంటే ఇవన్నీ జరగవు సార్. మొన్న ఒక రీసెంట్ సర్వే చూసా, 70% విమెన్ డిప్రెషన్ కారణం ప్రాపర్ సెక్స్ లేకపోవడం అంట. 100%. అది కరెక్ట్ స్టడీ అంటే 70% ఉమెన్ డిప్రెషన్. 100%. నేను షాక్. ఓ మై గాడ్, అంటే ఇది ఒక్క సెక్స్ అనేది ప్రాపర్గా ఉంటే ఎంత పెద్ద సుఖం అంటే ప్రపంచం అంతా హ్యాపీ అయిపోతుంది. 100%. ఒక మీ చేతిలో ఉంది ప్రపంచాన్ని కాపాడే అదే సార్, బాధ్యత. దీంట్లో ట్యాబు వదిలేసేయండి, అంటే ఈ భయం వదిలేసేయండి, సిగ్గును వదిలేసేయండి. ఎస్. పీనైల్ ఇంప్లాంట్ లాంటి సర్జరీస్ ఎంత సింపుల్ సర్జరీస్ అంటే, నార్మల్ ఒక నీ రీప్లేస్మెంట్ కన్నా చాలా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. అవును సార్. పీనైల్ ఇంప్లాంట్స్కి అవి కూడా అవసరం లేదు. ఎస్, కాస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం తీసుకునే ఇంప్లాంట్స్ బట్టి రేట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి, రెస్ట్రిక్టెడ్ కావద్దు. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు మనకి ఆర్థో సర్జరీస్ అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ఇంప్లాంట్స్ పైన రేట్ని కంట్రోల్ చేసింది. కొద్దిగా మరీ ఎక్కువ రేట్స్ అయిపోతున్నాయి, ఇంతకుముందు 5-6 లక్షలు ఉండేది. సామాన్య పబ్లిక్కి రావాలని చెప్పి 70,000-80,000 కూడా మంచి ఇంప్లాంట్స్ వచ్చేసినాయి. బ్యూటిఫుల్. కానీ ఇవి ఇంప్లాంట్స్ ఎట్లా అంటే వేరే ఎక్కడెక్కడో కంట్రీస్ నుంచి వస్తాయి. నేను వాడేది సౌత్ అమెరికా నుంచి వస్తుంది అది ఇంప్లాంట్. అంత అది మల్టిపుల్ కస్టమ్స్ దాటుకుంటూ రావాలి, మల్టిపుల్ కంట్రీస్లో ట్యాక్స్ పే చేస్తారు. సో దానివల్ల రేట్స్ ప్రాబ్లం ఫ్లక్చుయేట్ అయితేనే ఉంటాయి రేట్స్. సో బట్ రేట్ గురించి వదిలేసేయండి, లైఫ్లో సెక్స్ ప్రాబ్లం రాదు, సింపుల్. అది ఒక లాజిక్ గుర్తుపట్టుకోండి, లైఫ్లో సెక్స్ ప్రాబ్లం రాదు. ఇంకొకటి సార్, ఫోమో. పెళ్ళి ఫస్ట్ నైట్ రోజు చాలా మంది గజ్జ 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 ఉడికిపోతారు. వాళ్ళని ఎట్లా మీరు సెట్ చేస్తారు సార్? మీరు రావచ్చా మీ దగ్గరికి? 100% మీరు యుద్ధానికి పోవట్లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అండర్స్టాండ్ సెక్స్. జంప్ ఇంటూ సెక్స్ కంటే అండర్స్టాండ్ ఈచ్ అదర్. కానీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అని చెప్పి టైం తీసుకోవద్దు. మరీ చాలా మంది చెప్తారు, సార్ వీఆర్ ట్రయింగ్ టు స్టిల్ అండర్స్టాండ్. ఎన్ని రోజులు రా, నెల 2 నెలలు. ఫస్ట్ ఏంటంటే నేను చాలా మందికి నేను యుద్ధం కాదనే విషయం చెప్పాలి సార్. అందరు ఏమనుకున్నారు సార్, లేడీస్ మీద మనం చేయబోయే దాడి మగతనాన్ని అదే చెప్తున్నా, ఒక ఫూలిష్ నేచర్ అది. సరే, షీఈ్ యువర్ వైఫ్, నీతోనే ఉంటే లైఫ్ లాంగ్. అదే కదా. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైమ్. సీ, సెక్స్ ఈస్ అన్ పర్సనల్ ఎంజాయ్మెంట్. ఇట్ విల్ బాండ్ 2 బాడీస్. సెక్స్ అంటే ఏదో మొనోటనస్గా చేసుడు కాదు, ఈ 2% పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ ఇట్లా. అదే, సో మీరు అన్నట్టు యుద్ధం కాదు, అది ఒక ఇంపార్టెంట్ థింగ్. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ స్టఫ్. అదొక్కటే కాదు సార్, కుటుంబాన్ని ముందు తీసుకెళ్ళాలి, వంశాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఇన్ని బాధ్యతలు. ప్రతి పుట్టుకకు మూలం అదే. ఎంత మేము IVF డాక్టర్స్ అయినా కానీ ప్రతి పుట్టుకకి మూలం అదే. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందా సార్? టెస్టింగ్ పెరిగింది. అచ్చా, టెస్టింగ్కి వస్తున్నారు. కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ వీళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారు, పెళ్ళి అయిన తర్వాత కౌన్సిల్ అవుతారు సార్. పెళ్ళి అయిన తర్వాతనే సెక్స్ జరగకపోతే దే కమ్ మీట్ అస్. బట్ ప్రీ మ్యారిటల్గా అంటే దే ఆర్ నాట్ షూర్. ఓకే, నాకు ఈ సమస్య ఉందని ఎప్పుడు తెలుస్తుంది, అయిన తర్వాత తెలుస్తుంది. సో మెన్ ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు గెట్ 1 ప్రీ మ్యారిటల్ టెస్టింగ్. సార్, అక్షయ్ కుమార్ కి 22 రకాల టెస్టులు చేయించారట వాళ్ళ వైఫ్. నిజమేనా సార్? షీ యాక్సెప్టెడ్. నో, ఆమెనే చెప్పింది కదా. ఆమె నిజంగా దీంట్లో కరణ్ జోహార్ షోలా అడిగింది క్వశ్చన్, నిజంగా చెప్పించరా అని. డెఫినెట్లీ, రేపు నా ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ రావద్దు కాబట్టి ముందే టెస్ట్ చేయించిన. అండ్ అక్షయ్ కుమార్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ టు యాక్సెప్ట్ ఇట్. నిజంగా, ఎందుకంటే ఫిట్ గా ఉంటాడు. నువ్వేంది నేనేంది అని అనుకుంటే ఏ ఫ్యామిలీ నడవదు సార్, ముందరికి టెస్ట్ చేస్తే తప్పేముంది. నువ్వు నీకు ఒక క్లియరెన్స్ వచ్చినట్టు కదా, అఫీషియల్ సర్టిఫికేట్ దట్ యు ఆర్ నార్మల్. ఎంత గొప్పగా ఉంటది. యుద్ధానికి రెడీ నువ్వు, నేను సర్టిఫై చేసిన యుద్ధానికి రెడీ అని. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సిగ్గు పక్కన పెట్టేసి ప్రాపర్ గా టెస్టింగ్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. నిజంగా ఇవాళ మాస్టర్ క్లాస్, అంతే, యూత్ కి పెద్ద మాస్టర్ క్లాస్ ఇది. సో ఫైనల్ గా మా ప్రేక్షకులు ఇప్పట్లో ఏదో ఇదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను చేయలేకపోతానేమో, నాకు ఏమవుతుందో, పెళ్లి చేసుకోవాలా వద్దా, ఫస్ట్ నైట్ పోతే ఏమవుతుందో, ఇట్లా రకరకాల బాధలు పడే మీ అభిమానులకి ఏ సలహా ఇస్తారు ఫైనల్? సార్, 1 థింగ్, ఒకటి ఫస్ట్ పాయింట్, దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. రైట్, సూపర్. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ సొల్యూషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ హ్యావ్ 100% సొల్యూషన్, నాట్ 99. చెప్పిన కదా, పెనల్టిమేట్ ఆప్షన్స్ ఉన్నాయి సర్జికల్. అవును.
పెనల్టిమేట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. Wow. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. ప్రివెంటివ్ ఫర్టిలిటీ, మీరు ఎంత రెడీగా ఉన్నారు, అది మీ బాడీ ఎంత రెడీగా ఉంది, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్కి పోతున్నారు, మేజర్ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. ఎస్ రేపు నీకు ఇష్యూస్ రావద్దు, నీ బెటర్ హాఫ్కి ఇష్యూస్ రావద్దు, నీ ఫ్యామిలీస్కి ఇష్యూస్ రావద్దు. రావద్దు. ప్రివెంటివ్ టెస్టింగ్ చేసుకొని సెట్. నెక్స్ట్ ది బర్నింగ్ టాపిక్, ది హెచ్ఐవి ప్రాబ్లమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, ఇఫ్ యూ థింక్ యూ ఆర్ గాట్ ఎక్స్పోజ్డ్, టేక్ పెప్, ఎస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఎస్ వీ విల్ గివ్ ఎ రెజిమెన్. ఆ ట్యాబ్లెట్స్ ఇస్తాను, మీకు కామెంట్స్లో పెడతాను, లేకపోతే సపరేట్ వీడియో ఒక చిన్న బిట్ సార్ కట్ చేసి మీరు పెట్టండి, పెడతాను సార్. ఆ వీడియో పెట్టండి. ఎస్ సో దాంట్లో ఏంటంటే నేను టాబ్లెట్స్ పేరు చెప్పినా మీరు రాసుకోవడం కష్టం అవుతుంది. కష్టం కాబట్టి సో దానిలో పెట్టండి. కామెంట్స్లో మేము క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ పెప్ చాలా సేఫ్, 72 hours లోపట్ల ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎనీ భయం ఉంటే తీసేసుకోండి, నష్టం లేదు. అది ఇవి తీసుకోవడం వల్ల మీకు బాడీకి వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ లేవు. 28 days ట్యాబ్లెట్ తీసుకోండి, లైఫ్లో హెచ్ఐవి నుంచి సేవ్ చేసుకోండి. సూపర్ సార్, సూపర్. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు. ఇదైతే నాకు తెలిసి లైఫ్ చేంజింగ్ మీరు చెప్పిన మ్యాటర్ ఇది. 100% సో నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఒకటే చెప్తాను, బాడీలో ప్రతి అంగాన్ని, మన వేళ్ళు వస్తుంది, కాళ్ళు వస్తుంది, మోకాళ్ళు అరిగిపోతాయి, ఏదో జరుగుతుంది కదా, అలాగే అంగం కూడా. సో దానికి ఏదో అవగానే ఇదేదో పెద్ద సామాజిక సమస్యలాగా ఎవరికి చెప్పుకోలేక, వైఫ్కి చెప్తే ఆమె ఏమనుకుంటుందో అని భయపడి, వద్దు బ్రదర్, హ్యాపీగా ఇక్కడ ఉన్నాడు ఎదురుగా చూడండి. ఎంతో గొప్ప విద్వత్ ఉన్న వ్యక్తి ఉన్నారు మన దగ్గర. ఖర్చు గురించి కూడా పెద్దగా ఆయన పెద్ద ఖర్చు పెట్టించే అది కూడా కాదు. ఇంకొకటి నేను ఒక మాట చెప్తాను, మనం ఒక చిన్న పార్టీ చేసుకుంటే 5,000, 10,000, 20,000, ఒక ఫంక్షన్ చేస్తే లక్షలు ఎగరగొట్టేస్తాం. మన ఈ సెక్సువల్ డిసీజ్ కోసం పెట్టే ప్రతి రూపాయి ఎంత వర్త్ అంటే, విడాకులు కాకుండా ఆపుతుంది, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తగ్గిస్తుంది, మీలో ఒక కాన్ఫిడెన్స్ చేస్తుంది, 100%. మీ కుటుంబాన్ని, మీ ఫ్యామిలీని, మీ వంశాన్ని ముందుకు నడిపించే ఒక గొప్ప శక్తి. అంటే మీ కుటుంబం హ్యాపీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పని చేయండి. డాక్టర్ గారిని కలవండి, పెళ్ళికి ముందు కలవండి, పెళ్ళి తర్వాత కలవండి, వీలైతే ప్రతి 5-6 సంవత్సరాలకు ఒకసారి కలవండి. మీకు ఏ చిన్న సమస్య అనిపించినా. నాకు నిజంగా భయం అనిపించిన పాయింట్ ఏంటంటే, ఈడీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందనేది చాలా పెద్ద విషయం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు డాక్టర్ గారిని కలిస్తే సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెంటనే కాల్ చేయండి, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి, వెళ్ళండి. మన ఛానల్ పేరు చెప్తే కొంచెం తగ్గిస్తారు కూడా సార్, కాబట్టి మన ఛానల్ పేరు కూడా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.